మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక లోకానికి. క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రకటించిన రీతిగానే ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం మూల పాఠాల బోధలో మూలాలు దొరుకునా. మూల పాఠాల బోధలో మూలాలు దొరుకునా. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో రాయబడ్డ సంగతులను అపార్థం చేసుకోవటానికో లేదా అనుకూలంగా మలుచుకోవటానికో దేవుడు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఈ పదాన్ని రాయించాడు అన్న సంగతి ఫస్ట్ ఆలోచించాలి. అంటే మనిషి ఒక ఉన్నతమైనటువంటి తలంపు కలిగి వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. ఇది నేర్చుకోవాలంటే నేర్పేవాడు ఇది నేర్చుకొని బోధించాలి. కానీ ఈ రోజున సంఘాలని అలా కట్టలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నాకున్నటువంటి అనుభవం, నేను ప్రయాణిస్తున్నటువంటి విధానం చూసి మీ మధ్య పంచుకోవడం జరుగుతుంది వాక్యాన్ని బట్టి. సంఘం ఎప్పుడు కూడా దేవుడు మెచ్చేంత జ్ఞానాన్ని ప్రజ్వలింపచేస్తూ ఉండాలి. సంఘ బోధ. ప్రియమైన దేవుని పిల్లరా, అలా కాకుండా ఇలా కట్టిన సంఘాలు ఎక్కువ ఉన్నాయంటున్నాడు దేవుడు భూమి మీద. ఎలా? ఇలా అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. ఇది యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాటలోని 6వ కోణాన్ని మనం మాట్లాడుతున్నాం. రైట్? 17:29 అపోస్తలుల కార్యములు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి. దేవుని సంతానం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? దేవుని సంతానం ఏమంటారు? రాజేష్ ఏమంటారు ఇంగ్లీష్లో దేవుని సంతానాన్ని? ఇంకా పాష్గా చెప్పాలా? మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ కుమారుడు, దైవ సంతానం. ఎవరిని మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు చెప్పండి? పేరు పెట్టుకుంటే సరిపోదు రే పోరంబోకు. నాలాంటి ముండా ఒకటి తగులుతాడు, గుర్తుపెట్టుకో. అక్కడ గారుద్ది. ఎవరిని అంటారు మ్యాన్ ఆఫ్ గాడ్ అని? దేవుని సంతానమై ఉండి అప్పటికే ఉండాలి. తెలుసా? ఈ పదం పలికే సమయానికే ఉండాలి. అందుకనే అక్టోబర్ 2 నుండి డైరెక్ట్గా పెట్టిన యావత్ క్రైస్తవ సంఘాలకి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రకటన గ్రంథము 7 సంఘాల జ్ఞాన గర్జనని పెట్టా. అంత ఆషమాషి కాదు అన్న. ఒక ఆయన అంటున్నాడు, నేను చెప్పాను కదా, నాకు ఇంచుమించుగా ఇప్పటివరకు ఒక 70 గ్రూపులు ఉన్నాయి, మళ్ళీ 2 యాడ్ అయినాయి. అంటే వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ? యాక్చువల్గా మంచిర్యాల రేపు మీటింగ్ ఉంది అన్న, మీరు దగ్గర ఉంటారండి. అయ్యా నేను హైదరాబాద్లో ఉంటాను. అవునా? ఎవరో యాడ్ చేశారు ఈ గ్రూపులో అంటే మేమే అన్నా చూసాము కొన్ని ప్రసంగాల్ని, అందుకే యాడ్ చేసాం. మరి అప్పుడు తెలియాలి కదా హైదరాబాద్ అని. అన్న రాగలరా? లేదు నాన్న కుదరదు, మళ్ళీ రిటర్న్ అవ్వాలి, సండే ఉంది, నెక్స్ట్ టైం చూద్దాం. అంటే ఎక్కడికైనా సరే నిద్ర లేకుండా చేస్తుందా? ఉక్కిరి పిక్కిరి చేస్తుందా? 7 సంఘాల జ్ఞానం అంటే మనమే అనుకున్నాం, నోటికి వచ్చినట్టుగా మాట్లాడేశాం. అంటే పరిపూర్ణ అవగాహన అనేది వాక్యం మీద ఉండాలి. దేవుని సంతానమై ఉండి ఈ పదము చెప్పే సమయానికి ఎలా ఉండాలి తెలుసా? నువ్వు మనుషుల చమత్కార కల్పనల వలన
మనుషుల చమత్కార కల్పనల వలన దేవుని సంతానమై ఉండాలి. ఉండాలి. మనుషుల చమత్కార కల్పనల వలన అంటే చమత్కారంతో కూడిన కల్పన బోధ సంఘంలో ఉందా? ఎందుకు లేదు? ఒక మంచి మాట చెప్తాను. ఒక అయ్యగారు మాట్లాడుతున్నాడు, పేరు చెప్పలే, పెద్దోడే మాట్లాడుతుండే. బస్సులో ప్రయాణం చేస్తున్నాడంట. బాగా వినండి. బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక ఇద్దరు సంఘ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు. ఎవడో ఒకడు ఎక్కాడంట. ఆ మధ్యలో ఉంటుంది కదా రాడ్, అది పట్టుకుని నిలబడ్డాడంట. అందరం చూశాడంట. ఈయన కూడా చూస్తున్నాడంట. అలాగే చూస్తున్నాడంట. బస్సు క్లిప్పింగ్లో వస్తుంది చూడండి, రీల్స్లో అంటే ఒకటి దొరికింది మీకు. అంతే, ఆయన ఆటోమేటిక్గా ఏదో అయిపోతుందంట. పాస్టర్ గారికి అలా గాలి లేచిపోతుందంట. ఏంటి ప్రభా ఎలా అయిపోతున్నా అంటే ఆడు మాంత్రికుడంట. అలా కళ్ళలో పెట్టి అలాగే చూస్తాడంట. వెంటనే పక్కన ఉండే పిల్లల్ని, నాకు ఏదో అయిపోతుందిరా, మీరు ప్రార్థన చేయండి అన్నాడంట. ఒరే, యుద్ధ రంగంలోకి దిగేటప్పుడు రాజు అనేవాడు ముందుండాలి, సైనిక సమూహం అనేది వెనకాల ఉంటుంది. నువ్వు కదా ధైర్యం ఇవ్వాల్సింది. మళ్ళా వెళ్ళి 4 రోజులు ప్రార్థన చేసి బాప్తిసం ఇచ్చారంట. చెబుతున్నాడు సంఘంలో, బాగా వినండి. తర్వాత ఈయన కూడా ఇంకా మొత్తం అలా లేచిపోతుంది. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా మనసులో ఉక్కిరి బిక్కిరి అట్లా ఒక దూరం ప్రయాణం, చాలా దూరం ప్రయాణించుంటే మొత్తానికి అయిపోయింది. చివరికి ఏసైనా మొత్తానికి ఏదో జరిగింది. అక్కడ అయిపోయాడు, దిగిపోయాడు. పౌలు గారు మా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. కానీ పౌలు గారు ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి? యుద్ధంలో ముందుండి సకల జ్ఞానాన్ని నేర్పి, ఇంతటి జ్ఞానం నేర్పుతున్న మాపై మీరు ప్రేమను చూపియండి ప్రార్థన ద్వారా అని చెప్పి వెళ్ళిపోయాడు. దైవజనుడికి ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ స్పాట్లో ఏదైతే ఫైట్ కనబడుతుందో అక్కడ దైవజనుడు అనేవాడే స్టెబిలిటీగా లేకపోతే వాడిని ఏమనాలి? ఇంకొక ఆయన బయలుదేరాడు. ఇదే కాన్సెప్ట్ కొంచెం మలిచాడు. వీళ్ళంతా చారీలు శాస్త్రులే, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైపోయింది. వాటికి బోకు బ్యాచ్ అంటారు చూసినా, అదనమాట. వాడు బయలుదేరండి. ఇట్లాగ ఎక్కడో మాట్లాడుతున్నట్ట, ఆయన వచ్చి కూర్చున్నట్ట, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్ట. పక్కన కుర్రుడు అన్న తలంచన్నా అంటున్నట్ట. నేనొచ్చటం ఏంట్రా అంటే మాతృకుడు అన్న అంటున్నాడు. అంటే ఏదో చేస్తాడా? పౌలు గారు ప్రసంగిస్తే మాంత్రిక విద్య, తంత్ర విద్య పుస్తకములు తీసుకొచ్చి కుప్పగా పోసి కాల్చారు. దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? ఇప్పుడు సంఘంలో ఏమనుకో, ప్రతి మాటకి స్తోత్రం హల్లెలూయా పోనీ సప్పట్లో బ్యాండ్ బాజ బాగుంది అలా అనిపిస్తుంది మనకి. చమత్కారం. ఎవడీడు అప్పటికే దేవుని సంతానమై ఉండాలి, దేవుని పిల్లలై ఉండాలి, దైవ సన్నిధానములో వాడై ఉండాలి. ఉన్నటువంటి వాడు చమత్కారములతో నైనను మాట్లాడతాడా? మాట్లాడతాడు. రెండోది, కల్పనల వలన, చమత్కార కల్పనల వలన మలచబడినటువంటి బంగారమునైనను వెండినైనను రాతినైను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. బంగారములో కానీ రాతిలో కానీ వెండిలో కానీ దైవత్వము ఉన్నది అని చెప్పకూడదు. ఇది నాకు ఇచ్చిండు దేవుడు, ఈ బ్రాస్లెట్ ఇచ్చాడనో లేకపోతే రింగ్ ఇచ్చాడనో ఇది ఇచ్చాడంటే ఇది దేవుడిచ్చిండు. దైవత్వాన్ని పోలేందుకుంది అక్కడ? నువ్వు కొనుక్కున్నావు, నీకు అవసరం కాబట్టి కొనుక్కున్నావు, తప్పేం లేదు. కానీ దేవుడి మీదకి ఎందుకు వెళ్ళిపోయింది? ఇది దైవకృప లేదని చెప్పాడు అక్కడ. బైబిల్ చదవా? లేదని చెప్తున్నాడు అక్కడ. బంగారముతోనైనను వెండితోనైనను రాగితోనైనను తగకూడదు, పోల్చడానికి వీల్లేదు. అలా సంఘాలను కట్టి ఈరోజు ఇది ఇచ్చాడంటే దేవుడే, ఇది వచ్చిందంటే దేవుడే, ఇలా ఉన్నదంటే దేవుడే అని నేర్పి కట్టి దానిలో వాడి సంతతికి బోధన నేర్పి
వీడి తదనంతరం వాడిని కూర్చోబెడితే వాడు మాత్రం ఏం చేస్తాడు? అదే పరిపాలన చేస్తాడు కదా. మరి వాడు ఎలా అవుతాడు మ్యాన్ ఆఫ్ గాడ్? సిగ్గుందా నా కొడుకులకి? సిగ్గుండాలా? ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు ఈ సంఘం దేనితో కట్టబడింది? సంఘం అనగానే వ్యాపారమా? వ్యాపారం తీరదాకా ఎందుకు రావాలా? ఎడదాకా ఎందుకండి వ్యాపారం? బోల్డని వ్యాపారం ఉన్నాయి. పత్తి వ్యాపారం కూడా లోపల లేవా? ఇక్కడికి ఎందుకు రావాలి? కట్టబడిన సంఘం దేనితో కట్టబడింది? చమత్కార కల్పనలతోనా? బంగారము వెండి రాగితోనా? దేనితో కట్టబడింది? కట్టబడిన దాంట్లో కాపురనే వాడు తన వారసత్వాన్ని కూడా మళ్ళీ అలాగే ప్రమోట్ చేస్తున్నప్పుడు తిరిగి వాడు ఏం నేర్చుకుంటాడు? వాడు ఏం నేర్పుతాడు? ఏం నేర్పుతాడండి? ఇంగ్లీష్ పదం ఉంటే పెట్టేస్తావా? దానికి అర్థం తెలుసపోని. ఇంగ్లీష్ అంటేనే సంకర జాతి భాష. ఎలాగైనా బాగుంటుంది. పరాన్న జీవి కంటే ఘోరంగా ప్రయాణం చేస్తుంది అది. ఇంగ్లీష్ వచ్చేస్తుంది మనకి. నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ కాదు, దేవుడు తలంపుతో కూడిన భావజాలంతో కూడిన ఇంగ్లీష్ కావాలి అక్కడ. అది తెలంగాణలో మాట్లాడితే ఇంగ్లీష్ అవుద్ది, అమెరికాలో మాట్లాడితే ఇంగ్లీష్ అవుద్ది, మరి భారత్లో మాట్లాడితే ఇంగ్లీష్ అవుద్ది, హైదరాబాద్లో మాట్లాడితే అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి సంఘానికి నేర్పాలనుకున్నాడు? మొలపటాల బోధలు నేర్పుతావా? ఎంతకాలం నేర్పుతామండి? ఎంతకాలం నేర్పుతాం చెప్పండి? మూలాలు దొరుకునా? ఏ మూలం? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనము. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు మూలాలు అంటే క్రీస్తు వాక్యాలు, మూల పాఠాల బోధలు. ఒక్కసారి మనం ఆలోచించాలి. కనబడుతున్న సంఘంలో బోధన పద్ధతి ఏ విధముగా ఉన్నది? ఏ విధంగా ఉన్నది? ఒక్కసారి వెళ్ళి వినాలి. చమత్కారంతో మాట్లాడుతున్నాడా? 10 మంది మెచ్చుతోనో, 10 మంది చప్పట్లు కొడితేనో, 10 మంది ఉంటేనో, 10 మంది కోసరమో, 10 మంది అవసరమో అని సంఘాన్ని ఎప్పుడూ కూడా వాక్యం దగ్గర ఇలా ఉంచకూడదు. తెలుసా మీకు? ఒక కాపరి మీటింగ్ పెట్టిన తర్వాత ఇంట్లోకి ఫ్రిడ్జ్ వస్తుంది. ఒక విశ్వాసి సంవత్సరం కష్టపడితే దాయంగా ఈఎంఐ కట్టుకోవడానికి కూడా డబ్బులు, వాళ్ళ ఇంట్లోకి అప్పుడు వస్తుంది ఫ్రిడ్జ్. మంది సొమ్ము తేరగా తిని మ్యాన్ ఆఫ్ గాడ్ అవుతావా? ఒక వస్తువు ఇంట్లో కనబడితే ఇది నాకు కష్టం అని హార్ట్ బీట్ పెరగాలి. మందిని బాగా ఎక్కితే వచ్చిందని చెప్పకూడదు. అక్కడ ఇంట్లో ఉంటున్న ప్రతి వస్తువు కూడా వాడి కష్టార్జితంతో అయి ఉండాలి. నేర్పలేదా దేవుడు? చదవా బైబిల్? అసలు క్రైస్తవుడు బైబిల్ చదవడం గుర్తుపెట్టుకోండి. వాడు యాంగిల్ చదువుతాడు. అలా చదవకూడదు. ఇప్పుడు వాడు యాంగిల్ చదవడం గొప్ప ఎలా అవుతుందండి? ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అక్కడ? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం నేర్పుతుంది సంఘం? మెజారిటీ సంఘాలు ఇలాగే ఉన్నవి. 100% ఇలాగే నడుస్తున్నవి. ఇవాళ కూడా అదే అనుభవం. ఇవాళ కూడా అక్కడికే వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మూలపాటల దగ్గరే ఉండిపోయారు తప్ప ఒక్కసారి ఓపెన్ చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా ఏం దొరకదు. ఇంకో విషయం చెప్పనా? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు బయలుదేరారుగా. మధ్యలో వచ్చరికి లోక జ్ఞానంలో కలిసిపోయారంట. 3 సెకండ్లో ఎట్లా కలిసిపోయారు? మళ్ళీ వాళ్ళ మీద దేవుడు కృప ఉంది, మహిమ ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి మళ్ళీ ఏ రోజు కాడ నుంచి అక్కడికి వచ్చి నాకు కూడా కృప నిలబడిందంట. అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారి కాడికి వచ్చారంట. నేను నవ్వుకున్నా. నేను ఎవరికి జ్ఞానం ఇవ్వ, అది నేను ఎవరికి కూడా జ్ఞానం ఇవ్వను. మొన్న కూడా వేరే గ్రూప్లో ఒకడు ఉన్నాడు, పొలిటికల్ గ్రూప్లో. వాడు కొట్టుకుంటుంటే ఆడు పర్సనల్గా కలిసి చెప్పిన, ఎదుటి వాడికి జ్ఞానం ఇయ్యకు. ఆడు అంటే ఊను, ఆ అంటే ఆను. అబ్బా అన్నా నిజం అన్నా అన్నాడు. నేను కూడా పెట్టచ్చు అక్కడ, ఎందుకు సోదరా కొట్టుకుంటానని. కానీ పర్సనల్గా కలిసి చెప్పిన, వాడు అన్నదానికి నువ్వు ఇవ్వగలిగితే వాడు దాన్ని మిస్యూజ్ చేస్తాడు. నీకున్న జ్ఞానం బదనాం అయిపోద్ది. ఎందుకు ఆగలేదా? వచ్చాగట్లేదా నీకన్నా డైరెక్ట్గా ఆగదు. మరి అంటే చెప్పేయాలి ఇంకా ఏదో ఒకటి. వాడు ఏదో వాగిండు అనుకో, విను, నష్టం ఏముంది? ఇప్పుడు నిన్ను ఎవడు ఊసుకోమన్నాడు అక్కడ?
రోషం వచ్చేది ఇప్పుడు మనకి. మాకు రాదా రోషం? రోషం ఉంటే వాక్యంలో చెప్పాలి. ఎప్పుడో చెప్పిన క్రైస్తవుడికి రోషం ఉంటే వాక్యంలోనే, మిగతా చోట్ల రోషం కనపడకూడదు వాడికి. అది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పందుల ముందు ముత్యాలంటే ఇవే మరి. పోయకూడదు, పోసిన ఉపయోగం లేదు, అంతే. నిజమే అన్నాడు అంతే. మళ్ళీ ఇప్పటి వరకు ఏం పెట్టట్లా, సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అది బయట. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమి నేర్పుతున్నాడు సంఘానికి? ఏం నేర్పాలి? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇల్లు అంటే నువ్వు. నిన్ను కట్టటానికి రాయి, బండ, పునాది, సంఘం నీవు. ఇక్కడికి వచ్చింది సంఘం అంటే ఎవరు తెస్తాం? మనం. ఇక్కడికి వచ్చింది అంటే నిన్ను కట్టాలని దేవుడు ప్రవక్తలను పంపిన, చివరికి తన కుమారుని పంపిన, మనిషికి ఏమాత్రం సోయలేకపోతే నిషేధించిన రాయి, మూలకతల రాయి ఆయను. అంటే ఎవడో ఒకడు లేపాడా? క్రీస్తు పరిజ్ఞానాన్ని లేపాడు. ఆ ఒక్కడే ఆనాటి ప్రారంభ సంఘం ఏకవచనంతో పోల్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మూలపాఠాల బోధలో మూలాలు దొరకవు, ఛాన్సే లేదనమాట. మరి మూలాలు దొరకనప్పుడు తల వంచి ఆత్మను అప్పగించాలంటే మరి వాడి మూలం ఎక్కడ? మూలం ఏది? వాడికి ఆశ్రయం ఏది? వాడికి బేస్ ఏది? ఎలా అప్పగిస్తాడు? ఆత్మను అప్పగించాలంటే ఆత్మ ఏం నేర్చుకుంది? అప్పగించాలి. రేపు టీచర్ అంటుంది, ఈ పాట అప్పగించాలరా అని. వాడు ఎంత హార్డ్ వర్క్ చేయాలా, ఎంత హార్డ్గా ఉండాలి వాడు. ఇవన్నీ లేకుండా ఏముందలే చూస్తే వచ్చేద్దని రూపం అనుకొని పోతే అయిపోతుందా? లేదే. ప్రతి లైను, ప్రతి పేర, ప్రతి సెంటెన్సు మైండ్లో రొటేట్ అవుతూ ఉండాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత రన్ అవ్వాలి. ఖచ్చితంగా తలంపులకు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా అడిగిన దానికి ఆన్సర్ వస్తే అప్పుడు టీచర్ వెళ్ళాలని అంటుంది, అంతే. ఏది మరి మూలం? ఏది బేస్? అందుకే మెజారిటీ సంఘాల్లో వాక్యాలు లేవు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం అంటే పాడిందే పాడరా, పాయసగోలు దాసగాలు అని పదాలు వాడకూడదు ఎప్పుడు కూడా. అది అసలు పద్ధతే కాదు. అందుకే చెప్పిన అక్టోబర్ 2, ఎందుకంటే టైం మొత్తం లెక్కేసుకున్నా. ఏడవ దానికి ఎన్ని కాన్సెప్ట్లతో ముగించవచ్చు? 6, 4, 3, 2 మొత్తం లెక్కేసి అప్పుడు పెట్టిన. అంత ఈజీగా డేట్ ఇవ్వాలి అక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు ఉంటుంది అది సుర్రు అంటది. ఎఫ్ఎస్సి అదిరిపోద్ది అంతే, ఇంకా దడ్డలో ఆడిపోద్ది. ఇంకా పరిపూర్ణ అవగాహన కలిగిన వాడు సంఘాన్ని ఎలా కడుతున్నాడో దేవుడికి తెలుసు. అలాంటి వాణ్ణి అనే పదం ద మ్యాన్ ఆఫ్ గాడ్. బోగునా కొడుకులు పెట్టుకుంటారు, కిందేమో దరిద్రులంతా వాయించుకుంటూ ఉంటారు. సిగ్గుందా? మీ అయ్యా దేనితో కట్టింది తెలుసా సంఘాన్ని? పౌరుషం ఉంటుందా దేవుడి దగ్గర? అసలుకి ఆ డిగ్రీకుల దగ్గర, అందరూ ఆడవాళ్ళ దగ్గర చూపిస్తారు పౌరుషాలని, మగవాళ్ళ దగ్గర చూపించరు. మగాడున్నాడు ఎక్కడ? అక్కడ మాట్లాడితేనే మగోడు ఎవడు మాట్లాడాలి. అందుకే చెప్తా, నువ్వు మగోడు అయితే నా ముందు వాక్యం చెప్పాలి రోయ్, నా ముందు చెప్పాలా. ఇది దేవుడి గురించి బ్రతకటం అంటే. అంతే. ఆ పంది బతికిద్ది, కుక్క బతికిద్ది, ఈడు బతుకుతుంది లోకంలో. అదే బురదలో ఈడేమో కక్కిందానికి ఈ కాపరేమో ఈ బంగారం, వెండి, రాగి మీద పడి ఎడుతుంటాడు. మళ్ళా మనం ఎట్టంటాడు. ఇంకా ఏం తెచ్చుకున్నాడండి వీడు? అసలు ఈడికి నేర్పినోడు ఎదవా, ఈడు ఒక పెద్ద ఎదవా, ఈడు కొడుకు ఒక లంగా. బొంగొచ్చు వాక్యాలు. చదువుల ముందు చెబుతారండి. చదువులు అదిగా పాప వాళ్ళకి పల్లెటూరులో వాళ్ళ ముందు చెప్తారు బాగా. వాళ్ళ ముందు ఎట్ట అనుకుంటా ఏముందిరాడా గట్టిగా ఒకటి గుద్దితే గోడలకు బాధ చెయ్యి. ఏముందని హెచ్చున్నా కొడుకులు తెలుసా మీకు? ఏదే వర్కౌట్ అవ్వదులేండి. ఎందుకు లేదు? స్టఫ్. వీడు బైబిల్ దగ్గర కూర్చొని దేవుడు చెబుతున్న విధానములో ఆలోచించే ఆలోచన లేకుండా పోయాడు. తెలుసా మీకు? అందుకే చెప్తుంటా, ఎక్కడ మోసం జరిగినా పర్వాలేదు, భరించవచ్చు జీవితానికి, కానీ వాక్యం దగ్గర మాత్రం జరగకూడదు. నీ ఆత్మను రక్షించేది వాక్యమే. నిన్ను నమ్మినవాడు, నిన్ను ప్రేమించినవాడు, నువ్వు ప్రేమించిన వాడు ఎవడో ఒకటి తీసుకెళ్తాడు. దీన్ని దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన తీసుకెళ్తాడు, వాక్య రూపంలో తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఏం నేర్పాడు? తల వంచి ఆత్మను అప్పగించాలంటే అంత ఈజీయా? అండి? అంత ఈజీయా? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే చెబుతున్నాడు దేవుడు, మనిషికి మరణం ఉన్నది కామన్గా,
తీర్పు ఉన్నది కామన్గా, కానీ ఒక మంచి పదం కామన్గా ఉంటుంది చూడండి. 9:27 హెబ్రీ 9:27 హెబ్రీ చాలా చమత్కారంగా మాట్లాడుతుంది. నోట్లో కొంటే ఆరే అని కూడా రాదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మరి అదే అందుకే చెప్తుంటే ఎప్పుడు కూడా నా కంటికి అది కుక్కలా కనపడితే కుక్కే, పందిలా కనపడితే పందే, ఆరేలా కనపడితే ఆరేనే. నాకు ఎలా కనపడితే అలాగే మాట్లాడతా. ఎందుకంటే నా కన్ను అలా రీడ్ చేస్తుంది దాన్ని, నా మనసు అలా ప్రబోధిస్తుంది దాన్ని. చెప్పకపోతే ఎట్లా ప్రియమైన దేవుని పిల్లరా? 9:27 హెబ్రీ మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. ఒక్కసారే అమ్మ సచ్చి బతికాను ఆయన అంటాడు. సత్య బతుకుడే ఆడిది మళ్ళీ. సరే మాట తిరగకుండా కొద్దిసేపు. మనుషులు భౌతికంగా వెళ్ళిపోవాల్సింది ఒక్కసారే అంతే. ఆ తర్వాత తీర్పు జరుగును. మరణించిన తర్వాత తీర్పు జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటి? మరణించగానే తీర్పు జరిగిద్దా? మరణం, తీర్పు మధ్యలో ఏముంది? దేవుడు కొరకు బ్రతుకుతున్న విధానం ఉంది అక్కడ. మరణం, తీర్పు అండి. మధ్యలో ఏముంది? జీవితం కదా. ఏ జీవితం? భూమి మీద కామనగా అందరిలాగా బ్రతికే జీవితం అయితే కాదండోయ్. ఈ జీవితం కింద 28 అలాగునని అంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరిగింది కదా. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము. ఇక్కడ ఆగాలి మనం. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ మనం డీకోడ్ చేయవలసినటువంటి ఉద్దేశం ఒకటి ఉంది. ఒక్కసారి అర్పింపబడి తన మంచి ఆత్మను అప్పగించాడు కదండి. మరి ఒక్కసారి అది 10 సార్లు సిలువ ఎక్కాడే ఏంటి? లేదే. సిలువ ఒక్కసారి ఎక్కాడు, ఆత్మను ఒక్కసారి అప్పగించాడు, ఒక్కసారి జరిగింది అది. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము. ఇప్పుడు తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ. ఇప్పుడు తన కొరకు కనిపెట్టుకునేవాడు ఎవడో? బంగారం, చమత్కార కల్పనలు, వెండి, రాగి, కల్పనా కథలు ఇవి చెప్పేవాడా? వీళ్ళైనా కనిపెట్టుకునేది? ఎవడో మాంత్రికుడు కళ్ళలో కలిపెడితేనే నీకు చెడిపోయిందే. నువ్వు ఇంక సంఘాన్ని ఏం కాపాడుతావు? సంఘానికి జ్ఞానబోధ ఏం చేస్తావు? 25 ఏళ్ళగా స్ట్రగుల్లో పడితే భోజనం చేస్తున్నా నాకు ఫోన్ వస్తే చెయ్యి కడిగి వెళ్ళిపోయాను తెలుసా. దానికి పడింది అక్కడ తెలుసా మీకు? దానికి పడింది. ఎక్కడ కూడా 2-3 సార్లు వాయించి పడేసాను లోపల తీసుకొచ్చి. దేని బట్టి చెప్తుంది చెప్పండి? నా కంటికి చాలా చిన్నగా కనపడేద్దండి ఇలాంటివన్నీ. ఈ రుగ్మతలు అంటారు చూసారా, ఇవన్నీ చాలా చిన్నవి. ఇక్కడ దెయ్యాలు ఏమని చెప్పట్లేదు. దెయ్యాలు లేకుండా ఎందుకు ఉంటాయి? దెయ్యాలు ఎందుకు లేవు? మంత్ర క్షుద్ర పూజలు శక్తులు గల పుస్తకాలు ఎందుకు లేవు? ఉన్నాయి. హస్తరేఖలు ఎందుకు లేవు? ఉన్నాయి. అదే కదా ఈ రోజున జాతకం. నీ బలహీనత ఆసరాకి భూమి మీద సృష్టిని చూసి రాసిన పుస్తకాలు కొన్ని ఉపయోగకరంగా ఉంటే కొన్ని దుర్మార్గకరంగా రాయబడ్డాయి. అంతే. అలా పెంచేసాడంతే వాటిని. జనాలకు అలా పెంచేసాడంతే. 3 చుక్కలు కనపడతాడు, ముడింది అంటాడు. 3 చుక్కలు ఎందుకు కనపడతాయి? ఆటోమేటిక్ చుక్కలు కనపడుతూనే ఉంటాయి. అవి చిన్నడానికి కనపడలేదు, అవి కనపడతాయి. అవి కనపడతాయి. సూర్యుడు కూడా నక్షత్రమే. భూమికి దగ్గరగా పెద్ద నక్షత్రం అది. కనపడతాయి. ఎందుకు కనపడదండి? ఇప్పుడు వాటిని చూసి ఏం చేస్తాడు? వీటన్నిటిని ఇప్పుడు చక్రబంధములు విరికించాలి. వాటినే దాన్ని నమ్మే వాళ్ళు లేకపోలేదు. నమ్మని మరి కర్మ. మనం ఏం చేస్తామండి? కరెక్ట్ బోధకుడు తగిలితే పుస్తకాలు తగలబెడతారు. అక్కడ పౌలు గారు తగిలాడు, ఆ తర్వాత ఇంకెవడు తగల. ఒక్క పౌలు గారితోనే అయిపోయింది ఇంకంతా. అందుకే ఆయన ఎప్పుడు ఆయన్నే చూసుకుంటూ ఉంటాం మనం. అది మరి ఆ తాపం కానీ ఆ ప్రయత్నం కానీ మనం ఏమైనా చేస్తామా? మరి ప్రసంగాలు ఏమన్నా చేస్తామా? ఏం చెయ్యం. ఎప్పుడు చూస్తే సప్పిడి అంతే. మీ ఆయన తిడతాడా? వాడు కోపం వచ్చి తిట్టాడు అంతే. తిడతాడు.
ఏసై నమ్మకం తీర్చేస్తాడు. ఏసై నమ్మి తీర్చేస్తాడా? అంటే ఇప్పుడు ఈయన ఎవరో వీళ్ళిద్దరి మధ్య బ్రోకరేజ్. ఇప్పుడు ఆయన పనులన్నీ మానేసి భార్యాభర్తల మధ్యకి వచ్చేసి ఇటు చేతి పెట్టి ఆగండి అనాలా? సిగ్గుందా అసలుకి? వాక్య తాపం తెలుస్తుందా? కొన్ని బాధ తెలుస్తుందా? దేవుళ్ళో ఉండే విధానం తెలుస్తుందా? దేవుడు ఆకాంక్ష ఏంటి? దేవుడు ఆపేక్ష ఏంటి మన పట్ల? ఏం కోరుకున్నాడు ఆయన? ప్రేమైన దేవుని పిల్లారా, ఏం అందిస్తున్నాం ఈరోజు మనం? ఏమైనా ఆలోచిస్తామండి? అందుకే తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము, ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి రక్షణ నిమిత్తము తన కొరకు కనిపెట్టుకుంటూ వారి రక్షణ నిమిత్తము. మనకేమర్థమైంది? ఇప్పుడు దేవుడు కొరకు మనం కనిపెట్టుకుని ఉంటున్నాం. ఎవరు చెప్పాలి? దేవుడు కొరకు నేను కనిపెట్టుకుని ఉంటున్నా అని ఎవరితో అనాలి? ఎవరితో అనాలి? ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కొక్క పదం చూసారా ఎంత జాగ్రత్తగా వెళ్తుందో? తొరండు పాఠశాలలో పౌలు బోధ గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసిన తర్వాత అందరికి చెమటలు పట్టేశాయి. అంటే అంత జాగ్రత్తగా బోధించాడా? తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నారు? మనము దేవుడు కొరకు కనిపెట్టుకుంటున్నాము. ఇది ఎవరికి తెలియాలి? మనం ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద కొన్ని వందల కళ్ళు చూస్తుంటే మనల్ని, తెలుసా? అందరూ ఈ సమయంలో ఏదైనా హాట్గా తిందామని ఆలోచన ఉంటారు, ఎందుకంటే వాన పడింది కాబట్టి. కానీ క్రైస్తవుడు అంతకంటే హాట్ ఫుడ్ తినాలి. ఇక్కడ మన అంత హాటే ఉంటుంది కదండి, మరి అంతే ఉంటుంది. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం. అంటే దేవుడు కొరకు కనిపెట్టుకుని ఉంటే మనకు రక్షణ. ఈ రక్షణలో నువ్వు ఉన్నావని, ఈ రక్షణార్థమైనటువంటి ఆహారం కొరకు నువ్వు ప్రయత్నం ప్రారంభించావని, ప్రయత్నం సాగిస్తున్నావని చూసేవారు సాక్ష్యం చెప్పాలి. నువ్వు కాదు రోయ్. మనం చెప్పుకుంటా ఉంటాం తెలుసా? నేను అస్సలకి ఎవ్వడికి చెప్పను. ఇవాళ స్టేజ్ మీద పిలిచారు, నేను ఒకటే అనుకున్నా, ఫోన్ దగ్గర పెట్టుకుని విన్నట్టుగా ఉన్నా. మనం ఎందుకు వెళ్ళాలో స్టేజ్కే? ఆ బుద్ధి లేని అదొక బైబిల్ రాదు, ఏమి రాదు. నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఆ జూతిని అలా బుద్ధిగా నాకు మనకు అవసరం లేదు. పిలిచాడు, వెళ్ళాక కూర్చున్నాం అంతే. 2-3 సార్లు నుంచి వస్తుంది రావాలి, అయ్యగారు రావాలని. అయిపోయా వానే రాలా మనసు. ఎందుకు? వాతావరణం బాగలా, వాక్యలేని బ్రతుకులు కనబడుతున్నవి, మొత్తం మిస్యూజ్ వాక్యం నడుస్తుంది. మనసు రావట్లా. పోనీ లేచొద్దామా? బాగోదు. తప్పల 3 గంటలు దరిద్రం. మరి అది మైండ్ వాసిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, తన కొరకు కనిపెట్టుకుంటున్నారని పక్కన వారికి తెలియాలి, పక్కన వారి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమంటే ఒక పాస్పోర్ట్కి అప్లై చేస్తే మనకు తెలియకుండానే గల్లీలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, తెలిసిన వారితో కానీ, ఎవరు పడితే వారిని ఎక్కడ పడితే అక్కడ ఆగి ఎంక్వైరీ చేస్తారు. తెలుసా మీకు? నా పాస్పోర్ట్ అనుభవం చెబుతున్నా మీకు. నాకు తెలియకుండా ఎంక్వైరీ చేశాను. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఈ పేరు మీద పాస్పోర్ట్ అప్లై అయింది, ఏమైనా కేసులు ఉన్నాయా? ఫస్ట్ అక్కడికి వెళ్తారే. ఆ చూస్తారు, ఏమి లేవు, రైట్. ఇక్కడ దాకా రాలేదేమో కేసు, అంటే ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అయిపోద్దేమో. 2 రకాలు ఉంటాయి కదండి మరి మనకి. అయిపోద్దేమో నాన్ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ కదండి ఎఫ్ఐఆర్ అనగా. కాకుండా ఏమైనా మేనేజ్ చేశాడేమో. అందుకని మనకు తెలియకుండా కానీ సివిల్లో వచ్చేసి అక్కడ అవి కనుక్కుంటారు. ఏం పర్లా, ఏమున్నాయి ఆయన గురించి పెద్దగా మాకేం తెలియదు, ఎవరికేం కనబడ్డావు, రైట్ మంచిది. అప్పుడు ఫోన్ వచ్చింది మనకి. అప్పుడే రాదు, ఎంక్వైరీ అయిపోయిన తర్వాత స్పాట్లోకి వచ్చి ఫోన్ వచ్చింది. వచ్చినప్పుడు అడుగుతాడు. మరి అడుగుతారు 2-3 అంటాడు. మన ముందు మనం అడగండి సార్, ఏ ఇబ్బంది ఏముంది, అడగండి, ఇబ్బంది ఏముంది, రైట్ నాన్న, ఓకే జోక్గా రైట్ వెళ్ళిపోద్ది. ఒక పాస్పోర్ట్ కోసమే ఇంత ఎంక్వైరీ చేస్తే పరిశుద్ధమైన ప్రదేశానికి వెళ్ళడానికి ఇంకెంత ఎంక్వైరీ చేయాలంటే దేవుడు చేయడా? ఎవరిని అడుగుతాడు? మనకు సంబంధంగా ఉన్న వాళ్ళని అడుగుతాడు. కానీ సంబంధం లేకుండా సేవాదేశుడు అని ఒకటి ఉంది ఎప్పుడు మనకు అడ్డం. అసలు ఆమెకి మనకి పోలేక సంబంధమే లేదు. ఆ కాలం ఏ కాలమో, ఈ కాలం ఎక్కడ, సొలొమోను కాలం ఎక్కడ, మన కాలం ఎక్కడ? 3000 సంవత్సరాలకు పూర్వం ఆల్మోస్ట్ ఆల్.
ఆమె అడ్డం వచ్చింది, వీళ్ళు అడ్డం వస్తారు కాబట్టి. అది తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము. అంటే దేవుడు కొరకు కనిపెట్టుకొని ఉంటున్నామంటే ఇది రక్షణలో ఉన్నట్టుగా లెక్క. ఈ రక్షణలో ఉన్నారు అని ఎదుటి వారు చెప్పాలి. పౌలు శీల వెళ్తున్నారు, ఊకరుతుంది, ఒకటి కాదు 2 సార్లు, చాలాసార్లు రక్షణ మార్గాన్ని ప్రబోధించి వారు వెళ్తున్నారంటే ఒకసారి ఆగే 2 సార్లు ఆగి 3 సార్లు అబ్బా ఇక లాభం ఇంకా ఏదో ఒకటి చేద్దాం ఏవో అని అంతే. ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పుకున్నారా? ఎక్కడో వాక్యం చెప్పారు, దాన్ని బట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చెప్పారండి మేము రక్షణ బోధిస్తాం చెప్పారా? ధమకాలు కొట్టారండి వాళ్ళు? కొట్టలే. రక్షణ బోధించేవాడు ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి యాటిట్యూడ్లో కనపడ్డాం. అది కనపడతాడా? కనపడ్డా. కాబట్టి చుట్టుపక్కల వారు సర్టిఫైడ్ చేయాలా. అది వీళ్ళు రక్షణ మార్గంలో ఉన్నారు. దెయ్యం అంటే అన్యులు, వాక్యం లేనివాడు, దేవుళ్ళు లేనివాడు, దానికి 2 ఉన్నాయి కదా. అక్కడ దెయ్యం అన్నాడు, ఇక్కడ అన్యులు. అన్యులు దెయ్యాలు కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా అది కదా అక్కడ అర్థం. మీకు అర్థం కావడం కొరకు పోలిక సామరస్యం చెప్తున్నాను. దెయ్యంలో వాక్యం ఉండదు, దేవుడు ఉండడు. వీళ్ళలో వాక్యం లేదు, దేవుడు లేడు. కానీ దేవుని పిల్లలు వెళ్తుంటే ఖచ్చితంగా వీళ్ళు రక్షణలో ఉన్నారబ్బా గొప్పగా అని వాళ్ళు సర్టిఫైడ్ చేయాలి. సర్టిఫైడ్ చేయాలి కదా. వారి నిమిత్తము, అలా రక్షణలో ఉన్నటువంటి వారి నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. రెండవసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి కొరకు? అందరి కొరకు కాదు. యేసు నా కోసం వచ్చిండు, నీ కోసం ఎందుకు వస్తాడు నాయన? నువ్వు ఆయన కోసం ఉంటే వస్తాడేమో, కానీ నువ్వు లేవు కదా. నువ్వెందుకుంటావు? సంఘాన్ని ఇలా కడితివి, వాక్యం లేకుండా సంఘాన్ని కడితివి, కల్పన కలుగుతో సంఘాన్ని కడితివి. ప్రతి వెండి చూపించిన ఇదిగో ఎండికి మళ్ళీ గ్రీన్ రాయి అంట, నల్లరాయేమో దరిద్రం అంట, శని అంట, లేకపోతే మరొకటి అంట, ఏదో దోషం పోవటానికి అంట. గ్రీన్ రాయి శుభం అంట. నిజమా? గ్రీన్ రాయి శుభమా? మరి అలాంటి చర్చి గ్రీన్ వేసుకోవచ్చు, వైట్ ఎందుకు వేసారు? మరి మొత్తం గ్రీన్ వేసేయంటారు మాకులాగా. ఇదంటే మ్యాట్ కోసం వేసాం మేము, గ్రీన్ మ్యాట్లో డిజైన్ చేస్తాం కాబట్టి వేసాం, అంతే కదా. ఏం చూపిస్తున్నాడు? ఏం చూపించాలి? ఇలా కట్టిపడేసాడు అంతే. కట్టాడా? కట్టేశాడు. వీడు ఎలా అవుతాడండి మ్యాన్ ఆఫ్ గాడ్ అసలుకి? వీడి గాడు కాదు, గాడిదే. లేకపోతే ఇంగ్లీష్ తిరిగెత్తే కుక్క. అది 2 కుక్క అన్నవాళ్ళు, గాడిదని అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇలా ఎప్పుడు మరి ప్రారంభంలో వాళ్ళు అలా లేరండి. ప్రారంభ శతాబ్ద కాలంలో వాళ్ళు ఇలా దాచుకుందాం అనే ఆలోచనలో వాళ్ళు లేరు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా లేదండి. తర్వాత ఏమైపోయిందో క్రైస్తవ్యం తెలియదు, కానీ మొత్తానికి మాత్రం కంపు ఎలా అవుతుంది చెప్పండి? అంటే బైబిల్ చదవగా మనం వాడని చెప్తాడులేండి ఊరికి. ఇగో చెప్పే కదా, చమత్కార కల్పన కథలంట. అది అంటే ఒక రోషం, పౌరుషం దేవుడి పట్ల ఇలాంటివి ఏమి ఉండవండి, ఏం నేర్పడా. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. వీళ్ళకి సర్టిఫై అవ్వాలి. మళ్ళా నేను దేవుళ్ళలో ఉన్నాను, బాప్తీసం తీసుకున్నా, ఇంతతో అయిపోయింది అనుకుంటున్నావేమో. పక్కన వాడు కూడా చెప్పాలట, దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళు ఊరికి చర్చికే పోతుంటారు, దేవుడి మాటలు వినటానికే పోతుంటారు అని వాళ్ళు కూడా ఇవ్వాలి సర్టిఫైడ్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మొదటి ఉత్తరాన్ని 1:10 మాట్లాడుతున్నాడు. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. 1:10 అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. అక్కడి జనులు మమ్మును గూర్చి అంటే మనం దేవుల్లో ఎలాంటి ఉద్దేశము కలిగి ప్రయాణం చేస్తున్నామన్న సంగతి జనులు చెప్పాలి. మనం చెప్పుకుంటాం మన చుట్టాలకి, తెలుసా? మనమే చెప్పుకుంటాం. మరి మనం చెప్పకూడదు, వాళ్ళు అనుకోవాలా. వీళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్దామంటే ఈ సమయంలో వీళ్ళు చర్చిలో ఉంటారేమో. మనం అనాలా, ఏంటక్క అసలు ఫోన్ చేయట్లేదు? ఏమో నాయన, నువ్వు ఎప్పుడు ఏ చర్చిలో ఉంటావో, ఎప్పుడు ఏ సభలో ఉంటావో, నువ్వు దొరుకుతావా? వాళ్ళు అనాలా.
మనం ముందు చెబుతుంటాం, నేను బిజీగా ఉన్నా, నా ఖాళీ లేదు, రేపు ఇటు పోవాలి అటు పోవాలి అని. నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నారా? హెచ్చులు క్రైస్తవ్య హెచ్చులు మంద మారదు. ఈ మోకాలకు పరలోకం కూడా రాదు. అదే ఏం డోకలేదు, అస్సలు లేదు. ఆడేమో చమత్కార కథల్లో వాడు సంఘాన్ని ఆగం చేస్తాడు, ఒకడేమో లోకానుసారమైనటువంటి ఈ క్షయమైన వాడిని చూపించి సంఘాన్ని ఆగం చేస్తుంటాడు. ఇంకా బాగు చేసేది ఎవడండి అసలు? ఎవరు బాగు చేస్తాడు? అందుకే బాగా రాసి పెట్టుకుంటే ఆయన కనికరించి కాలు దిత్తే తప్ప నీకు గేట్ లోపలికి లేదు ఛాన్స్. బైబిల్ నాకున్న జ్ఞానంతో చెబుతున్నా. ఇంకా అది కూడా కష్టమైతే ముందు ఇంకా కాలు కూడా అడ్డమిట్ తీయడం ఇంకా అది. అందుకే చెబుతున్నాడు అక్కడ 1:10 1వ దశలోనిక అదే అంటున్నాడు కదా, అక్కడ జనులు మమ్మను కూర్చి తెలియజెప్పుచున్నారు. ఏమంది సార్? మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నటువంటి ఆయన కుమారుడైన యేసు పరలోకమందు నుండి వచ్చిన ఎదురు చూస్తున్నటువంటి మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితారో ఆ సంగతి వారే. అరే ఎవరు చెబుతున్నారు తెలుసా? వారు దాన్ని వదిలేశారయ్యా, దాన్ని వదిలేశారు. ఏదో ఉంది కదా వెనకాల దరిద్రం, దాన్ని వదిలేశారు. దేవుని వైపు తిరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు మేము చూస్తున్నాం, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టలేదయ్యా వాళ్ళు. ఆ జనులు చెప్పుకుంటారంట. మనల్ని అనుకోండి, చర్చిలోంచి బాగానే తాసాది వాడేమో కొబ్బరి నడు పెడతాడు, లేకపోతే అడ్డ గిడి పెడతాడు అంతే. మనమా క్రైస్తవ లోకమా? క్రైస్తవ్య లోకమా? ప్రియమైన దేవుని పిల్లారా, అసలు ఈ సర్టిఫికేట్ మన జీవితంలో ఇస్తారండి మనకి? ఇస్తారా? కొనుక్కోవడమే సర్టిఫికేట్లు కొనుక్కున్నట్టు. ఎంబీటీహెచ్, బొంగు, బొషానం కొన్ని ఉంటాయి కదండి. మరి ఇది కూడా ఉంటుంది, బొంగు బొషానం బ్యాచ్. అది బొంగు అంటే ఏముండదు, బొషానం అంటే ఖాళీ ఏముంటుంది, ఇంకా శ్మశానమే. అది మా అబ్బాయి ఎంబీటీహెచ్, బొంగు టీహెచ్ ఏం కాదు, ఏమీ లేదు అక్కడ. అది నేనైతే అసలు ఒక్క లైన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వను నేనైతే, తెలుసా? అబ్బే అంత లేదు, ఒకళ్ళు నేను ఇచ్చినా ఆయన ఇవ్వడం, అందుకే నేనేమను ఫస్ట్. ఏదిరా కంటెంట్, ఏదిరా ఇది పొందుకోగలమండి మనం? వన్స్ ఒక్కసారి విగ్రహారాధన వదిలిపెట్టి, అంటే లోకాన్ని వదిలేసి, విగ్రహారాధన అనగానే మళ్ళీ అది కాదు, మళ్ళా లోక జీవితాన్ని వదిలేసుకున్న తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరలా దేవుళ్ళో సాగే ఉద్దేశముల్లో వాళ్ళకి ఆశ్చర్యం కలగాలంట. వాళ్ళకి సంఘములో ఉండే విధానం కానీ, లేకపోతే సంఘ వాతావరణం కానీ, లేకపోతే ఇంటి వాతావరణం కానీ, వాక్యం ద్వారా కట్టుకుంటున్న విధానం కానీ ఆశ్చర్యచకితులైపోవాలంట. అలాంటిది మనం చూపిస్తామంటే అసలుకి పక్కింటోడు వచ్చి మనం చెబుతుంటాడు, నాకు కింద పైన గాలిపోయి దేవుని సలహా ఇచ్చి తెలుసు మీకు, అస్సలు తీసుకోండి. నేను నా సలహా ఫెయిల్ అయితేనే ఇప్పటి వరకు నేను ఒకటి తీసుకోవడానికి. అందుకే ఇప్పుడు మనకు గ్రూపులు మంచి ఫాస్ట్ ఫెలోషిప్ నాకు మంచి పేరు ఉంది. అరుణ్ కుమార్ గారి దగ్గర వాక్యం చెప్పడం చాలా కష్టం. ఎందుకు? దేనికి ఎక్కి అవ్వడం ఎందుకు? అయితాను, నువ్వు మంచి చెప్పు వాక్యాన్ని, అయితాను, నువ్వు చెప్పు మంచిగా ఉన్నట్టు చెప్పు. నిన్నెవడు చెప్పమన్నాడు కథలు? ఎవరు చెప్పమన్నాడు కథలు? ఎవరు చెప్పమన్నాడు చెప్పండి? ఎవరు చెప్పమన్నాడండి? రాకపోతే అదని చెప్పేసి అది ఎవడో బిహెచ్ఎల్లో బైబిల్ టీచర్స్ కావాలని పెట్టాడు. సర్లే మనం ఖాళీగా ఉంటాం నైటే కదా పోయి చెప్తారని చెప్పేసి ఫోన్ చేసా. ఫోన్ నెంబర్ ఇస్తే, అయ్యగారు ఎవరు మీరు? పలానా దేవుని మస్ అక్కడ విన్నట్టున్నానండి. షాక్ ఉండుంటుంది, గ్రూపులో ఉంటాడు కదా, బొంగు ఉంటాడు. ఏం చెప్తానన్నారు? ఏం చెప్పాలి మీకన్నా? ఏం చెప్తానంటావు? 66 పుస్తకాల జ్ఞానాన్ని చెప్తా, 66 పుస్తకాలు లేనటువంటి 9 పుస్తకాల జ్ఞానాన్ని చెప్తా, ప్రకటన గ్రంథం బిట్టు చెప్తా, ప్రతి రెఫరెన్స్కి చెప్తా. నీకేం కావాలి? కొద్దిసేపు ఆగి, అయ్యా నేను తర్వాత ఫోన్ చేస్తా. తర్వాత 10 రోజులు అయిపోయింది. అంటే అర్థం ఏంటి? నాకు ఒక మొగుడు దొరికితే నా పరుగు పోద్ది సంఘంలో. అప్పుడు కూడా కట్టుకుని కూలిపోద్ది కదా. మరి నేను ఎంటర్ అయితే కూలిపోద్ది కదా, సబ్జెక్ట్ వచ్చేది బయటికి. ఆయన చెప్పింది ఒక రకంగా ఉంటుంది, ఖచ్చితంగా వాక్యం ఇస్తూ ఉంటాం, అర్థమైపోద్ది అంతే. ఇంకా ఆ పోయిన పిల్లడు ఈరోజు కూడా మనకు వాట్సాప్లో ఉన్నాడు, అన్నీ చూస్తాడు, లైక్లు పెడతాడు, కానీ ఆడికి వచ్చడిపోయింది. వీడి కనుక వచ్చాడంటే నా పరుగు పోద్ది ఇంకేడా అయిపోయా. అంటే వీళ్ళంతా ఎవరు తెలుసా? చమత్కార కల్పనలతో వాక్యాన్ని కట్టుకొని
నాలాంటి ఒక గుణపం దిగితే ఎరక్కపోతారు చూసావా, అలాంటి బ్యాచ్ ఇది. మూలపాఠాలండి, క్రీస్తు మూలం లేదు. ఏ ఉద్దేశంతో కోరుకున్నాడు బైబిల్ ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? అర్థం కాదు కూడా ప్రియమైన దేవుని పిల్లరా. అలా గడితే ఎలా ప్రియమైన దేవుని పిల్లరా సంఘాలని? ఎలా? అందుకనే సంఘములో ఎదుగుతున్నప్పుడు ఇది రావాలి నీకు. అది ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోయి దేవుడే ప్రపంచంగా వాళ్ళు ఎదుగుతున్నారండి అని ఎప్పుడైతే దేవుడు చూడగలుగుతాడో అప్పుడు కదా ఆశీర్వాదం అంటే. అది అంతేగాని లోక సంబంధంగా ఇంట్లోకి వచ్చే వస్తువులకి, ఒంట్లోంచి పోయే పార్ట్స్కి దేవుడికి సంబంధం లేదు. మన ఒంట్లో పార్ట్ పోయిందనుకోండి దేవుడికి సంబంధం లేదు, అది అజాగ్రత్త. ఇంట్లోకి వస్తువు వచ్చిందనుకోండి అది అవసరం దేవుడికే. ఫ్రిడ్జ్లో బైబిల్ పెడతావా ఏంటి? ఫ్రిడ్జ్ కొన్నా 25,000 పెట్టి బాగానే ఉంది, ఇప్పుడు బైబిల్ పెట్టి మరి కూరగాయలు కట్టమాక. నీ కోసం కొని ఆయన పేరు చెప్తావేంట నువ్వు? అది ఎవరి కోసం ఉన్నది? నీ కోసం ఉంది. బైబిల్ పెట్టి మరి, బైబిల్ పెట్టి ఇంకేం పెట్టకు మరి. పెడతామండి? మన కోసం అయితే మనదే, అంతే. స్వతంత్రం ఇచ్చాడు, నీకు ఏం అవసరం చూసుకో. కానీ ఆత్మను అప్పగించే అవసరం ఒకటి ఉంది, అది వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. దాన్ని పసిగట్టరా అని దేవుడు చెబితే ఓరే క్షయమైనవన్నీ వాక్యాలు తీసుకొచ్చి ఆశీర్వాదంగా మలిసి దుంప తెంచారంటే మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లరా. ఇలా కర్మ కాలిపోద్దండి, నిజం. యావత్ భారత క్రైస్తవ్యం కర్మగాలి. రోజు అక్టోబర్ 2 ఆదివారం చూసి కొట్టింది దెబ్బ. ఈసారి వచ్చే పోస్ట్లో కూడా మంచి డిజైన్ వేస్తా పక్కన. ఇంకా మన బొమ్మ తగ్గించే సైజు వేసేస్తాం ఇంకా దాన్ని కూడా. ఏమండి? నిజం ప్రియమైన దేవుని పిల్లరా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుడి వాక్యం ఖచ్చితంగా నువ్వు ఒక మంచి నిబద్ధత కలిగి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చు అన్న ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనం కింద పడిపోతాం. వచ్చు కాదు ఏంది ఎప్పుడు అంతేం కాదు. వచ్చు అన్నదానికి అసలుకి బైబిల్ డెఫినేషన్లో ఆ పదం వాడొద్దండి. నాకు వచ్చు అనకూడదు, అంతే. వెళ్ళిపోతూ ఉండాలి చదువుకుంటూ, అంతే. దేవుళ్ళు వండుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. ఆటోమేటిక్గా అది బయటవాడు చెప్పాలి. ఇది ఈడు ఎవరు దేనైనా చెప్తారు, వీడికి వచ్చు. నువ్వు చెప్పుకోవటం ఏంది? ఎదుటివాడు చెప్పాలి వచ్చు అని, మనం చెప్పకూడదు. ఆ పదం వాడిది, ఆ పదం మనం వాడకూడదు. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల ఇలాంటి కల్పనా కథలతోనో లేకపోతే సంఘ స్థాపనలోనే దౌర్భాగ్యపు లక్షణం కలిగి ఉందనుకోండి, ఇంక అంతే. దానికి మనం ఏమీ చేయలేం. అంటే ఆత్మ చేరే ప్రసక్తి అయితే కనపడదు. అలాంటప్పుడు తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం అన్న పదం మనలో ఎలా పాస్ అవుతుంది? మనకి ఎలా వర్తిస్తుంది చెప్పండి? వర్తించినప్పుడు ఇంకెందుకండి మరి? 12 హెబ్రీ. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఏకనూ ఉండదు గనక వాడిని అర్పించటం మానుదురు కదా. అర్పించటనగానే ఆనాటి కాలంలో పాప పరిహారార్థులు, సమాధాన బలులు, లేకపోతే శాంతి బలులు, లేకపోతే మొక్కుబడులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి అర్పించారు. అది ఏటేటా అర్పిస్తున్నారు అంటే ఏటేటా అది జ్ఞప్తికి వస్తుంది కాబట్టి అర్పిస్తున్నారు. దాంట్లో పాప క్షమాపణ లేదు అని అర్థమైపోయింది. ప్రతి సంవత్సరం అర్పిస్తున్నామంటే క్షమాపణ ఎక్కడ ఉంది? క్షమాపణ అనేది ఒక సంవత్సరం సంబంధించింది కాదు కదా, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న మనకి, క్రీస్తు నమ్ముకున్న మనకి దీన్ని అప్లై చేసుకుంటే ఎలా అప్లై అవుతుంది? అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు, సేవించడం అంటే ఫాలోవర్స్, ఒక్కసారే శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. యేసుక్రీస్తులోకి నువ్వు బాప్తీసం తీసుకొని ఒక కమిట్మెంట్ వచ్చావు అంటే నేను అప్పటి వరకు ఉన్న దాన్ని, ఏదైతే ఆ లోక సంబంధమైన ప్రయాణం ఉన్నదో దాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసు నీకు? బాప్తీసం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మనం అనుకుంటాం నీళ్ళతో అని, అసలు యాక్చువల్గా అగ్నితో ఇవ్వాలి, టైర్ కాల్చి దాంట్లో కూర్చోబెట్టాలి 5 నిమిషాలు.
అది బాప్తిష్టం అసలుకి. అది ఎవరైనా తీసుకుంటాడండి? అది తీసుకోరు కనుక నీళ్ళు ఇచ్చాడు దేవుడు. అది తెలుసా? అగ్ని బాప్తిష్టం అంటే అది దాని అర్థం. అగ్ని అంటేనే భరించలేంది, ఇంకా దాన్ని భరిస్తామండి మనం. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా అర్థం కావడం కొరకు. కానీ అందుకే ఏం చెబుతున్నాడంటే, ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకనో ఉండదు. అంటే దీన్ని తీసి ఎక్కడ పెట్టాడో తెలియాల. ఆ బిట్టు కట్టయిపోయింది, లోక సంబంధంగా బ్రతికే బిట్టు కట్టయిపోయింది. అది ఎక్కడ పెట్టాడు దేవుడు? తీసేశాడు అనుకుందాం. అంటే నాలో నుంచి కిడ్నీ పోయింది అనుకుందాం. ఎందుకు పోయింది? 1, నేను డొనేట్ చేయాలి. 2, కుళ్ళిపోయి తీసేయాలి. 2 ఛాన్స్. లేదా ఎవడో ఒకడు మొత్తం మంది ఇచ్చి అమ్ముకోవాలి మనం తీసుకెళ్ళిపోయి. గోవా పరిసర ప్రాంతాలు అదే కదా వ్యాపారం, ఆర్గానిక్ బిజినెస్ అంటారు దాన్ని. అదే జరిగింది అక్కడ. ఈ 3 ఏదో ఒకటి అవ్వాలా. ఒకడు మోసం చేసి తీసేయాలా, 2 మనం పాడు చేసుకొని కుళ్ళిపోగొట్టుకోవాలా, 2 డొనేట్ చేయాలా. అంతే కదా? ఆ 3 ఉండాలి. అంటే ఇవి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ 3 ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి. అంతకుమించి మరొక ఛాన్స్ దానికి లేదు. ఇప్పుడు ఈ జీవితాన్ని క్రీస్తులో లేనప్పుడు ఏదైతే మనం అనుభవించామో ఆ జీవితాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎక్కడో పెట్టుంటాడు. మరి ఆయన బైబిల్లోనే పెట్టాడు. మళ్ళా మరి బైబిల్లోనే పెట్టాడు. బైబిల్లో ఎక్కడ పెట్టాడు ఇది తెలియాలి. ఎందుకు? మనలోంచి వెళ్ళిపోయిందంటే ఎక్కడుంది? వెళ్ళిపోయింది. మా అలిగిపోయిందండి. ఎక్కడ పోయింది? ఫ్రెండ్సా, చుట్టాలా, తెలిసిన వాళ్ళ, అమ్మ, నాన్న, ఏదో ఒకటి ఉంటారు కదా. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? పిల్లోడు అలిగిపోయాడండి. ఎక్కడ పోయాడు? ఎక్కడికో పోయి ఉంటాడు వాడు. పట్టుకున్నప్పుడు పలానా చోట ఇంకెప్పుడు వెళ్ళగల నాన్న అనిపిస్తుంటుంది. అంటే అక్కడ దాకా మనం ప్రయాణం చేయాలా? ఇప్పుడు మరి పాత జీవితాన్ని తీసివేసినప్పుడు దాన్ని ఎక్కడో ఒకచోట పెట్టున్నాడు కదా. ఇప్పుడు అది ఎక్కడుంది? అది ఎక్కడ పెట్టాడు కదా? 103వ కీర్తన 12వ వచనము. ప్రతి దానికి బైబిలేనండి. బయటికి వెళ్ళొద్దు. సొల్లు స్వతంత్రాలు ఎన్ని దరిద్రాలు. అది ఎదగడం రాక, ఓపిక లేక, ఇంట్రెస్ట్ అనిపించక, అది అమ్మలో బాబులు సమ్మగా కట్టిన దాంట్లో వచ్చి కూర్చొని ఎక్కుతారు మన మీదకి కదా. అలాంటి వద్దు ప్రియమైన దేవుని పిల్లరా. 103:12 అందరూ చూడండి. పైన ఉంది కదా, లెఫ్ట్లో పైన 506 పేజీ. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమము మనకు అంత దూరముగా పరచి ఉన్నాడు. జ్ఞప్తికి రాకుండా పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? పడమటికి తూర్పుకి ఎంత దూరం చెప్పండి? ఎవ్వడు చెప్పలేదు. పోనీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎంత దూరం చెప్పండి? 3000 చిల్లర కిలోమీటర్లు ఉంది. అదే కదండి. శ్రీపెరంబదూరులో స్టార్ట్ అయితే శ్రీలంక మంద కాదు కదా, అవుట్ ఆఫ్ స్టేట్, అది అవుట్ ఆఫ్ కంట్రీ. అది పెరంబదూరులో ప్రారంభమైతే ఢిల్లీ అవతలకి వెళ్ళిపోద్ది బోర్డర్కి. ఇంచుమించుగా 3500 లోపు కిలోమీటర్లు. మనకి ఇది అర్థమైంది. మరి శ్రీలంక అవతల ఉంది కదా, శ్రీలంక ఒకటి ఉంది. శ్రీలంక అవతల కూడా ఉంది కదా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం 3 కలుసుకుంటేనే త్రివర్ణ సంగమం అన్నాడు. ఈ 3 రంగుల నీళ్ళు వేరే వేరే ఉంటాయి. బంగాళాఖాతం నీరు వేరే ఉంటుంది, హిందూ మహాసముద్రం నీరు వేరే ఉంటుంది, అరేబియా మహాసముద్రం నీరు వేరే ఉంటుంది. వీటి తర్వాత కూడా దేశాలు ఉన్నాయి. ఎంత దూరం తెలియదు. అందుకు చెబుతున్నాడు, తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడో. అంటే నువ్వు వెళ్ళలేనంత దూరంలో పెట్టాడు. మరి ఎందుకు వెళ్తున్నావురా? ఎందుకు వెళ్తాడు? పాప జ్ఞప్తి ఇంకా ఉండదు. పాత జీవితం ఏదైతే ముక్కుబడులో లేకపోతే దరిద్రమో లేకపోతే ఏదో ఉంటుంది కదా, దరిద్రాలు, గుండులు, బొండులు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ ఉంటాయి దరిద్రం. ఇవి కట్టయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికే ఎందుకు వెళ్ళింది? అంటే వీడికి ఎంత దూరాన్ని ప్రయాణించే అవకాశం దొరికిందా? మరి కల్పించుకున్నాడా? ఒకవేళ అంత దూరం ప్రయాణించే దమ్మున్నవాడైతే మరి వాక్యం ఎందుకు వెళ్ళలేకపోయాడండి వీడు? వాక్యం వెళ్ళడానికి వీడికి దూరాలు తెలియలేదు దేవుడు. అంతే కదా అర్థం. మరి
మరలా జ్ఞప్తికి రాదు అంటే అర్థం ఏంటి? తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరము మన అతిక్రమములను అలా పడేశాడు. అంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళడానికి అవకాశం లేనటువంటి అంత దూరంలో పెడితే మళ్ళా ఆడకే. మరి దీని మూలపాఠంలోకి ఏమంటారు చెప్పండి? ఇదే కదా మూలపాఠం అంటే. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తుంది? మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకనూ ఉండదు. ఆ జీవితం మళ్ళీ గుర్తు రాకూడదు. మళ్ళీ ఎందుకు వచ్చింది? మళ్ళీ అదే ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఎప్పటికీ పెళ్ళిలో అదే ఆచారాలు. ఒక్క 5 నిమిషాలు మాత్రమే తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ముడి, అంతే. మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఆచారాలు, సాంప్రదాయాలు బరబ్బర్ దించుతారు, అంతే. ఏం డౌట్ లేదు. ప్రతి శుభకార్యంలోనూ అశుభకార్యంలోనూ ఈ క్రియలు జరగాల్సిందే. ఇది ఎక్కడున్నాడు మీరు చెప్పండి? మనకు ఆమె చెబుతున్నాం, మా పెళ్ళికి నా ఎంగేజ్మెంట్ లేదంటే మరి ఎనాలు చెప్తే అందాయి జనరల్గా ఎందుకంటే ఇనేటట్టుగా ఉండవు ఎన్ని మరి అలా ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్ళలేమో అలాంటి అనుకుంటారు. అది అంటే ప్రతి దాన్ని బ్రేకేనా? ఇప్పుడు అక్కడ లేకపోతే జరగదా అండి? అక్కడ అందుబాటులో ఉంటే ఉండొచ్చేమో, లేడు అనుకో, జరగదా? ఇప్పుడు అవసరతే వచ్చింది. ప్రాముఖ్యత అలాగని ఉండొద్దని కాదు ప్రియమైన దేవుని పిల్లరా, లేదు. ఇప్పుడు అక్కడ దాకా ఇంకా అర్థమే బాగా చెప్తా. తండ్రి బాగా పెంచాడు, పిల్లలు పెద్దలేరు, మంచి స్టేజ్లో ఉన్నారు, ఓకే. అబ్రాడ్లో స్థిరపడ్డారు, విదేశాల్లో. పుట్టుక్కుని పోయాడు, అమ్మో అయ్యో, ఫోన్ కాబట్టి టక్కున వెళ్ళిపోయింది న్యూస్, వాట్సాప్ కాల్ వెళ్ళిపోయిందిగా. వచ్చేస్తా అని అనుకుంటూ వచ్చేత్తరా. ఇప్పుడు వాడు ఎక్కడ కాదు తెలుసా, ఏజెన్సీ కాడికి వెళ్ళాలా. అయ్యా ఇది పరిస్థితి. దీన్ని ఎంకరేజ్ అంటే 4 రోజులు పట్టింది. వీడికి మళ్ళీ వీసా ఇవ్వాలా. పాస్పోర్ట్ ఉంటే సరిపోద్దా? వీసా కావాలి మళ్ళా. అది ఎప్పుడు వచ్చింది? 15 డేస్ పట్టింది. ఈ లోపల పెద్ద కర్మ చిన్న కర్మ మొత్తం అయిపోద్ది. లాస్ట్లో బొచ్చులో ఉన్న మిగిలితే వచ్చి తింటమే ఇంకా బువ్వ, అంతే. అంతమించి ఏం పీకేది లేదు ఇంకా. అర్థమైందా? అర్థం అవ్వాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దీనికే ఛాన్స్ లేనప్పుడు దానికి ఎలా ఛాన్స్ ఉంటుంది? లేదు కదా. అందుకే చెప్తున్నాడు, ఎకను జ్ఞప్తికి రాదు. మళ్ళీ ఎందుకు వచ్చాయి ఇవన్నీ? 1-2 నిమిషాలు ఇస్తావా దేవుడికి? ఇవాళ అదే. పైగా క్రిస్టియన్స్ మళ్ళా. నాకు క్రైస్తవులు అంటే చెత్త చికాకు, దరిద్రట్టు అనిపించింది నాకు. నిజం, అస్సలకే యాక్సెప్ట్ కూడా చేయలేను క్రైస్తవులు. నాకు అనిపించింది మొత్తం సోకాల్డ్, ఏం జ్ఞానం లేదు, ఆలోచన లేదు, బ్రతికే విధానం లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు, ఏమీ లేదు. అంతే. దున్నపోతును పోతే ఊరు సరిపోద్ది అంత ఉంటుంది వ్యవహారం. ఎందుకు అంటే అంతమించి ఏమిటో చెప్పండి మీరు? ఏ సంఘం చూసినా అదేనండి. ఒక సంఘమైనా నా మనసును అత్తుకున్న సంఘం ఉందండి. ఇప్పటికి ప్రజెంట్ కనీసం ఒక 80 సంఘాలు తిరుగుంటా. ఈ 2-3 నెలల్లో 80 సంఘాలు పని టచ్ చేసి ఉంటా. ఎక్కడ చూసినా అదే కదా ప్రియమైన దేవుని పిల్లరా. అంటే వీళ్ళంతా ఎవరు? మళ్ళీ వీళ్ళ వారసులు. వీడికే పోవడం రాదు, మళ్ళీ వీడికి ఇంకొకటి పడుతున్నట్టు చేసుకో సంఘాలు. అది అంటే అర్థం ఏంటి? ఈయన బిడ్డలకి ఏ మాత్రం కూడా అసలు ఇచ్చే ప్రసక్తి లేదు. ముందు గుర్తుపెట్టుకోండి. యోహాను అంత రోషగాడు, ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఒక్క తోపుతో వస్తే గేట్ కాడికి వచ్చి పడ్డాడు. అట్ట పట్టుకుని అంతే, ఏదో అయస్కాంతంలాగా నాయన అద్దే అన్నాడు, అంతే. యోహానే అక్కడ ఉన్నాడు. మనం ఏడన్నా, మనకు ఆ రోషం లేదు, పౌరుషం లేదు, బతుకు లేదు, ఏమీ లేదు. పర్లకు ఇచ్చేస్తారు ప్రభు. మీ అమ్మమ్మ కూడా సొమ్ముంది ఆడ మరి డోర్ తీసి ఇచ్చేస్తారు మరి. అది సంపాదించి పెట్టాడంట వీళ్ళు. అది ఏముండదు, గుర్తుపెట్టుకోండి. బ్రతుకు ముగిసిందంటే బ్రతుకుండగానే వాడు ఒక మంచి స్టెబిలిటీ కలిగి ఉండాలా. పౌలుగా చెప్పలే, ఇంకెవడు చెప్పాడండి? పౌలు చెప్పలే, నా పరుగు కడముట్టించి తినే. మనం ఏమంత పరిగెత్తాం దేవుడికి? ఏమంత పరిగెత్తామండి మనం? పరిగెత్తడం అంటే ఆత్మతాపం పొరలు పొంగాల. దేవుడి మాట అంటే జమ్ము లేవాలా, తెలుసా? దేవుడు వాక్యము ఈ అనగానే అసలు ఆటోమేటిక్గా అన్ని నరాలు బయటకు వచ్చేయాలి, తెలుసా? బాగా ఇంత తింటాం, 1 గంట 2-3 దాకా టీవీలు దొప్పించుకుంటాం.
నేను గొర్రగా పెడితే తస్సది ఇయ్యి ఇంకంతే, మళ్ళీ 10 అయింది అంటాడు, ఇంకంతే. ఈడా నిలబడేది, ఈడా ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరము దాన్ని సమాధి చేశా. అంటే మరలా నువ్వు వెళ్ళలేని గుర్తెరగలేనంత దూరంలో పెట్టేశా. మళ్ళీ ఇలా జ్ఞప్తికి వస్తుందండి, మళ్ళీ అవన్నీ ఎలా వచ్చాయండి? ఇప్పటికే అయ్యే రన్ అవుతున్నాయి కదండి. అంటే ఇక మార్పు రాదా? పెళ్ళిళ్ళలో మార్పు రాదు, సావుల్లో మార్పు రాదు, వాక్యంలో మార్పు రాదు, బ్రతుకులో మార్పు రాదు, దేంట్లో రాదు. మరి మూల పాటలు కాకపోతే ఏంటది? 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 మారుదురు కదా, మారుడు కదా. మారలేదు అంటే మారే ఛాన్స్ లేదు అని అర్థమైపోతుంది. అర్థమైపోతుందా? అర్థమైపోతుంది. కనుక మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. ఇక నుంచి దైవజ్ఞాన జ్ఞప్తే ఉండాలి, దైవజ్ఞాన జ్ఞప్తే ఉండాలి. అందుకే ఈ రోజున సవాల్ చేసి మాట్లాడతా. ఎవడైనా సరే ఎవరికైనా వాక్యం చెప్తా, నువ్వు ఎవడైనా తెచ్చుకో, ఎనీబడి ఎవరికైనా వాక్యం చెప్తా ఈరోజు. ఇది మామూలుగా వస్తుందా? దీని మీద ఎంత అధ్యయనం చేయాలి తెలుసా? ఒక పదం మీద కూర్చుంటే నేటి సంఘాల్లో దీన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారు, దీని వెనకాల ఏమున్నది? ఇది కదా ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే మహాజ్ఞాన గర్జన అని పెట్టేదానికి. అంటే దేవుడు ఒకటేనండి, దేవుడు గురించి ఆలోచన. బైబిల్ పట్టుకున్నామంటే ఖచ్చితంగా బైబిల్ స్థిరపరచాల్సిందే, అంతే. ఇంకా అంతే. కారు నేర్చుకోవడం ప్రయత్నం చేస్తాం, కారు నేర్చుకుంటాం అంతే. దాని డ్రైవింగ్ పర్ఫెక్ట్గా స్థిరపరచాల్సిందే, లేకపోతే విత్ ఇన్ సెకండ్లో ప్రాణంతో సహా లైబోన్ అంటే అదేంటి ఎక్స్క్లూజ్ తగలబడుతుంటుంది, అంతే. ఇంకా సూత్రంగా తగలబడిపోతుంది. అంత డేంజర్గా ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, సంఘములో పిల్లలకు కూడా దైవజ్ఞాన సంగతులని ఆత్మజ్ఞాన సంగతుల్ని పోల్చి చెప్పాలి తప్ప ఆడట చూస్తున్నంటే గాల్లో తేలిపోతుందంట. నాకు చేతి పెట్టండి, పట్టుకోండి, ప్రార్థన. నువ్వే ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు చూస్తున్నారు, ఇంక నీకే దిక్కులేదు. ఎడ ఇంకేం చేస్తారు నువ్వు పోయి? పైగా ఆటాడు నా ఎస్ఐ నా పక్షంలో కూడా రోజు నేను బతికి పట్టగట్టా అల్లు చెప్పండి, అంతే. సప్పట్లు అలివేయ. ఒరే నిన్ను నమ్మే కదరా, నువ్వు ఏదో పొడుతూ జనాలకి ఏదో చెబుతూ అని పిలిచారు, మళ్ళీ వచ్చాడు సొల్లు చేసుకుంటా అంటాడు. మనకి అది ఏమనిపించింది, మనకు అర్థాలు తెలియదు కదా. మనం ప్రసంగిస్తే ఎవడు విన్నా ఖచ్చితంగా దాని నుంచి బయటకన రావాలి, లేకపోతే దాన్ని తగలన పెట్టాలి, 2 జరగాలి అక్కడ. అలాంటి రోషపూరితమైనటువంటి ప్రసంగం ఎక్కడుందండి ఈ రోజున? ఎక్కడుంది? ఏ సంఘంలో ఉంది? ఎక్కడ కనపడే ఛాన్స్ లేదు. ఏప్రిల్ 10:3. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నవి. అలాగే పాప పరిహారార్థ బలులు, శాంతికరార్థ బలులు, లేకపోతే ఆ బలులు, సమాధాన బలులు అర్పించడం వలన అవి మళ్ళా రిపీట్ అవుతున్నాయి కదా. అవుతున్నాయి. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత బిడ్డకు నేర్పుతున్నప్పుడు చాలా జ్ఞానంగా నేర్పుతూ ఉంటాం దేవుడి మాటల గురించి. వాడు 10 ఏళ్ళ పైన యేసయ్య మన రక్షకుడు, ఎన్నిసార్లు చెబుతూ యేసయ్య రక్షకుడు అని. అంటే యేసయ్య రక్షకుడున్న సంగతి సంఘం తెలీదా? మన యేసయ్య ఎవరో అంటాడంతే, రక్షకుడు, సేవియర్. అబ్బో బాగుంది అది, అంతే కదా, బాగుంది. అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడు నువ్వు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అసలు యేసు రక్షకుడు నేను తోడు చెప్పుండవు నువ్వు, అది దాని అర్థం, అంతే కదండి. స్కూల్లో టీచరు తల్లిదండ్రులు పిలిచి మీ పిల్లలు ఇలా ఉన్నారని చెబితే అర్థమేంటి చెప్పండి? ఇది బాగా అర్థమైంది మనకి. స్కూల్లో టీచర్లకు కాల్ చేసి మనం ఏడో పనిలో ఉంటాం, మంటలో ఉంటాం, ఒకసారి ఫోన్ చేసి మీ పిల్లలు ఇలా ఉన్నారు, ఎట్లా డామ్ డమ్ డిస్క్ మనసులో మీరు పశువులు డామ్ డమ్ అందనుకోండి మనకి ఏమనిపించింది? పని పక్కన పెట్టి కారు హెలికాప్టర్ వేసుకొని వచ్చి రోహమ్మను ఒకటి తీసుకొని కట్ట నెత్తిమే కొడితే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ వెళ్ళిపోద్ది. ఆ మెదడు తీసుకెళ్ళి త్రివేణి సంఘంలో కలిపేస్తాం మనం.
ఎందుకు? కోపం. మన పిల్లల మీద మనమే సరిదిద్దుకోవాలి తప్ప ఎదుటివాడు ఏలెత్తి చూపితే తండ్రి అనేవాడికి ఎలా ఉంటుందో మీరు చెప్పాలి. నేను మూసుకొని కూర్చుంటాంటే నీ ఎంత దుర్మార్గుడు ఇంకొక లేడు, ఇంకా నువ్వు ఎదవి లంగావి ఇచ్చావి ఎన్నెత్తని వాడుకోట పదాలు అంతే. ఇంకా ఆఫ్టర్ ఆల్ 4 గంటలు స్కూల్లో ఉన్న టీచరే మన పిల్ల గురించి చెప్పినప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆదర్శం నిలబెట్టడం కొరకు కాపాడుకునే పిల్ల ఎలా ఉండాలని ఇంకా వీళ్ళు ఏమంటారు అప్పుడు? లంగా ఫ్యామిలీ అంటారు. నేత అలాగే అంటారు. అందుకే నేను టీచర్ వాటికి ఎలా నేను తెలుసు, నేను వెళ్ళి ప్రసక్తే రానివ్వను అసలు. నేను పనంది అనుభవం అంతే. పేరెంట్స్ మీటింగ్ నేను ఎందుకు వెళ్తారా? నేను ఎందుకు వెళ్తా? పేరెంట్స్ మీటింగ్ అంటే అర్థం ఏంటి? మీ పిల్లలు ఏం పొడిసారో చెప్తా వినండి అని ఏదని చెప్తారా? అది వినటానికి కూడా సహనం నాకు వెళ్ళలేను నేను. అది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వేయకపోతే, ఈ రోజులు పడకపోతే రేపు చాలా స్ట్రగుల్ పడాలా తెలుసా? చాలా కుటుంబాలు ఈ రోజున పిల్లగాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకి ఇల్లు లేరు, చెట్టుకొకరు పుట్టకొకరు పాడు గట్టిగా ఉంది. ప్రస్తుత కుటుంబాలే. ఎందుకు వచ్చింది? అంతే. ఒకడేమో ఆ డ్యూటీ అంటాడు, ఒకడేమో ఆ డ్యూటీ అంటాడు, ఒకదేమో ఇటు పోద్ది, అదే ఇటు పోద్ది, ఇదేమో చర్చిలో ఉంటుంది, ఆడే ఉంటుంది. ఇంక నువ్వేం చేసేదే? ఏం చేస్తాను? వచ్చా పీక్ కట్టకడానికి ఏమైనా పచ్చిగడ్డి ఉందనుకుంటారు, మొత్తం ఎండిపోయింది, ఏం లేదా? అది వీళ్ళు రేపు నిలబడి ఒక కుటుంబాన్ని కడతారా? సంఘం అంటేనే జ్ఞానోపదేశం బల్లాలు నింపటానికి. అదే చెప్పిన ఫస్ట్లోనే 10 మంది రావటం కొరకు, 10 మంది చప్పట్లు కొరకటం కొరకు, 10 మంది ఇచ్చే సందాల కొరకు, 10 మంది యొక్క మెప్పు కొరకు సంఘ స్థాపన చేశాడంటే వాడిని ఏమంటారు తెలుసా? దైవ భాషలో వాడిని అంతే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏటేటా జ్ఞాపకానికి వస్తున్నవి అంటే అర్థం ఏంటి? సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇదే ఇంకా యేసయ్య మన రక్షకుడు, అంతమించి ముందుకు పోదు ఇంక బండి. అది ఎప్పుడుదో ఓల్డ్, దాన్ని తీసి అమ్మంటారా అనిపించింది మనకి. సతాయించింది అనుకోండి బండి, ఏం చేస్తామండి? ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వ సారి ఏం చేస్తాం చెప్పండి? దాన్ని తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్లో ఓలెక్స్ అమ్మేస్తాం. అంతే పనికిరా ఇంకా నాకు పోయింది. అది పోయింది ఇప్పుడు. కనుక సంఘంలోకి వస్తే ఖచ్చితంగా పిల్లలకి ఆత్మజ్ఞాన సంగతుల్ని ప్రబోధించటంలో కాపరు అనేవాడు ఫస్ట్ అన్ని విషయాల్లో నేర్చుకొని నేర్పుగలవాడే ఉండాలి. మళ్ళా ప్రతి దాన్ని వాడు చెప్పేంత గొప్పగా ఉండాలి. లేకపోతే ఇంకా అంతే. మీరు ఏ సంఘానికి వెళ్ళండి. అందుకే చెప్పిన అక్టోబర్ 2 ప్రకటన గ్రంథములో 7 సంఘాలను ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ పోస్ట్ పెట్టేసిన, మామూలుగా పెట్టా. అయ్యా వినండి, ఎట్లా యావత్ భారతదేశ క్రైస్తవ్యాన్ని అని పెట్టా. ఎవడు పెడతాడు మీరు చెప్పండి? పైగా గ్రూపుల్లోకి షేరు. ఎంతమంది షేర్లు ఉంటారు మీరు చెప్పండి? ఏమీ పీక కుదరా లే కదా. అది 7 సంఘాల జ్ఞాన గర్జన. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క దానితో ఒక్కొక్క పదం ముడిపడి ఉంటుంటే 66 పుస్తకాలు రన్ అవుతూ ఉంటుంటే ఒరే అసలు మనకు నాకు రావనిపించింది. అవి చూస్తుంటే మనకు ఇంకా రావేమో తెలుసా మీకు? ఇంకా ఒక సంఘమే పూర్తి అవ్వాలి ఇంకా, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, రాసుకుంటూ వస్తున్నాం. ఇవాళ రాద్దామంటే దరిద్రం పడిపోవాల్సి వచ్చింది. అది ఇలాంటి దరిద్రాలు కొంత తగులుతుంటాయి అప్పుడప్పుడు నాకు. ఒక సంఘమే పూర్తి అవ్వాలా, అప్పటికే 4 పేజీలు అయిపోయింది. ఇంకెప్పుడు ఇది ఏంటి పడిద్దో? ఇంకెప్పుడు స్మరణకి వెళ్ళాలి? నేను ఎఫెసీలోనే ఉంటే ఇంకెప్పుడు వెళ్ళాలండి? ఇంకెప్పుడు వెళ్ళాలి? 7 సంఘాల ఉద్దేశం ఎప్పుడు బయటికి రావాలి? ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఏమి నేర్పాలి పిల్లలకే కాదండి. పోస్ట్ పెడతంటే మేధావి అన్నవాడికి కూడా మనం చెప్పాను కదా, రిమూవ్ చేశారని మళ్ళీ యాడ్ చేశానని. నేను నవ్వుకున్నా, ఎందుకురా రిమూవ్ చేసావు, ఎందుకు యాడ్ చేసావని. అదే పోస్ట్ మళ్ళీ కంటిన్యూ చేసేవాడికి దోవలు తీరిపోయింది. పాపం బొవ్వ కోసం వచ్చారు అంతే. బైబిల్ పట్టేవాడు బొవ్వ కోసం వస్తాడు. మన రాంగ్ కదా అట్లా. అది కనుక ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నవి. ఇది మూలపాఠాలు. ఏటేటా అంటే అర్థం ఏంటి? చెప్పిందే చెప్పి ఏ సంఘములో అయినా ఇంతకు మించి బోధ జరిగిందా? ఎంతకు మించి? లాస్ట్ మాట 6:1-2 హెబ్రీ.
కాబట్టి అంత చూడమ్మా. క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును. నిర్జీవ క్రియలు విడిచి, నిర్జీవం అంటే అర్థం ఏంటి? ఏం లేదు లోపల అంటే అర్థం ఏంటి? బోల్ పైన పట్టారు, పైన పడారం పట్టారు, పాటేసుకుంటాం ఇంకా. అది నిర్జీవ క్రియలను విడిచి అంటే పనికి మాలిన పనులు. స్తోత్రం చెప్పండి. చెప్పకపోతే ఏమైందిరే? ఎమ్మెల్యే గారు వస్తే వాడు గ్యాంగ్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే అర్థం ఉంటారు ఇంకా ఎమ్మెల్యే అంటే ముందే చెప్తాడు ఎదవా. నేను ఏది మాట్లాడినా అరవండి, ఏది మాట్లాడినా జై కొట్టండి, ఏది మాట్లాడినా జై కొట్టండి అని. డబ్బులు తీసుకున్నాక మరి మనం నోటు తోలాగలి మరి మనం ఇంకా. ఎందుకంటే జనంలో కనబడాలి. వచ్చినాక అయ్యగారు నేను బాగా అన్నానంట, చూశాను రా క్లిప్పింగ్ రా అని వాళ్ళకి ముందేయటం. ఇది మొండమోపు వ్యవహారం. సంఘంలో కూడా అదేనా? ప్రసంగం చేస్తే మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు, సపోర్ట్ ఎందుకు కొడుతున్నావు? పాస్టర్ గారు ప్రసంగం చెప్తుంటే సపోర్ట్ ఎందుకు కొడతారండి సంఘంలో? అవసరం డప్పు డప్పు. నిర్జీవ క్రియలో విడిచి అది ఏంటి చదువుతున్నాడు? విడిచావా? ఏం విడిచావు? ఇంతో మారు మనసు పొందుటయు. అమ్మా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పకూడదండి. వాడు వాక్యం వింటే ఆటోమేటిక్గా వాడు మారు మనసు పొందాలి. వాడికి అది కలగలేదంటే ఇంకెప్పటికీ కలగదు ఇంకా. అంటే కుక్కతోక బంగారు రాడ్లేసి కట్టండి మీరు, సంవత్సరం తర్వాత తీయండి, మళ్ళీ టింగిన ఏమాత్రం మిస్ అవుతుంది, మళ్ళీ రౌండ్ వేస్తుంది అంతే చక్రం వేసినట్టు. అప్పుడు అనుకోవాలి మనం అనవసరంగా బంగారం సంవత్సరం బట్టి కుక్కతోక కట్టిన బ్యాంకులో పెట్టుకుని డబ్బులు వచ్చేది దానికి. వడ్డీ లాసు ఇంకా ఇంకెవటి దొబ్బల కుక్కతోని కట్ చేసి అది, లేదా అది కూడా పోయేది ఇంకా. సంవత్సరం వడ్డీ ఎంత వచ్చేది చూడండి. మంచిగా 2 కడ్డీలు పెట్టుకుంటే బంగారం కుటుంబం వచ్చేది. అంటే ఇప్పుడు అర్థమైంది, కుటుంబం పోషణ బొక్క, వడ్డీ బొక్క. దాని గురించి మళ్ళీ రోజు ఎదురు చుట్ట కుక్కెడిపోయింది అని. ఎందుకు? తోక కడ్డీలు ఉన్నాయి కదా. అది వచ్చిందా? మారు మనసు పొందమని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు విన్నావంటే దేవుడి యొక్క ఉద్దేశంలో నేను కూడా ఇలా నిలబడగలగాలి అని నువ్వు అనుకోవాలి. ఎవరికి వాడనుకోవాలా? ఎవరికి వాడే అనుకోవాలి. నేను అనుకున్నానండి, నేను చెప్పాను మీకు సాన్సార్లు. నేను అనుకున్నా ఎవరూ లేరా దేవుడి కొరకు, ఎవరు లేకపోతే నేను బతికే ఉన్నా కదా, చచ్చిపోదు కదా, నేను చావలేదు కదా, ఇంకా బతికే ఉన్నా కదా, ఎవరు లేకపోవటం ఏంది, నేను లేనా? అంతే. నిండు సభలో గ్రౌండ్లో దేవుడికి మాటిచ్చా, నేనున్నా ప్రభువా, 100 మంది 100 అనుకుంటే నాకేంది, నేను ఏమై ఉన్నానో నా దేవుడికే తెలుసు. అంతే. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటే ఏంది అనుకునేది ఆడ? యేసుక్రీస్తునే అంటారు, పౌల్నే అంటారు, ప్రతి ఓడి అంటారు, నిన్ను అంటారు, నన్ను అంటారు. అనటం కామన్. ఆనందం ఏమండి, ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంతే. అందులో మనం ఏమంటాం, ఇదిగో డబ్బుతో సంఘాన్ని కట్టిండు, వాళ్ళు ఏమంటాడు, అరుణ్ కుమార్ గారికి 100 తోలు ఎక్కువండి, దేవుడు ఏమండవు, ఇదిగో వదలబోతున్నాను చూసా బైబిల్, ఇటు వదలబోతావు, నేను వదలబోతున్నాయి, నేను కాదని చెప్పలేదు కదా, నీ ఏదవనే కాదని చెప్పలేదు కదా. ఎవరి ఉద్దేశాన్ని బట్టి అన్నాం? సంఘాన్ని కడుతున్నప్పుడు ఇలా కట్టాలి, అది అంతే కదండి. అది నచ్చడం ఏం చేస్తాడు, ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు మనకేమైంది? అంతే. స్థిరపరుస్తున్నప్పుడు ఏమైతే ప్రియమైన దేవుని పిల్లరా, మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును. వచ్చే ప్రతిసారి విశ్వాసం అమ్మా నమ్మండి, దేవుడు ఏం చెప్తావు నువ్వుకే? నమ్మండి ఏం చెప్పాలి? భార్య అన్నం పెట్టిద్ది, చూతుడు ఏమండి విషయం కలుపుదండి, నన్ను నమ్మండి, ప్రేమతో పెట్టా అంటే ఎక్కడ చెప్పండి మనకి ఏమనిపించింది? అంత కష్టపడి వండి విషయం కలిపితే పీడా బోధ అనిపించింది అప్పుడు వాళ్ళకి. ఎందుకు ఊరికే టీ ఇచ్చినా ఎందుకు ఏం కలిపావా, అన్నం పెట్టి ఏమైనా ఇచ్చావా అంటే ఎట్లుంటుంది చెప్పండి మీరు? నమ్మకం. దేవుడు నమ్మండి. ఎంతకాలం చెప్తురా నువ్వు? ఎంతకాలం చెప్తూ చెప్పండి? ఎంతకాలం చెప్పాలి? బయట అదే, చర్చిలో అదే, ఆడది, ఆడిపోయినా మీరందరూ దేవుణ్ణి నమ్మాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సంఘంలో దేవుడు నమ్మిన లేడో అది. మీరందరూ ఇప్పుడు ఆమెన్ చెప్పకపోతే దేవుణ్ణి నమ్మనివారు కాదంటాడు అయ్య గారు, అందుకే అందరూ ఆమెన్ అంటారు. మీరందరూ చేతులు ఎత్తకపోతే దేవుని నమ్మినవారు కాదంటాడు, అంతే. ఇప్పుడు చేతులు ఎత్తుతారు అంటే చేతులు ఎత్తితే దేవుని నమ్మినవాడా? ఆమెన్ చెబితే దేవుని నమ్మినవాడా? నోటి మాటతో ఒప్పుకుంటే దేవుని నమ్మినవాడా? ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో?
దేవుని యందు విశ్వాసమును బాప్తీసమును గూర్చిన బోధయు. ఎప్పుడు చూసినా బాప్తీసాలు 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 అంతే. వాళ్ళకి ఇసుకొచ్చి మానేశారు పౌలు గారు. అయినా ఇచ్చారు స్టెఫినిటీ వాళ్ళకి అంతే, లాస్ట్ ఫైనల్ అయిపోయింది అంతే. అదేనండి. మనం చూడండి ఎక్కడికి వెళ్ళినా 4 రోజుల మీటింగులు 30 మంది రక్షణలోకి వచ్చారు. తెల్లారపోయి చూడు జెండా కట్టి ఎగురుతుంటున్నాడు, మందేసి జెండా కట్టి ఎగురుతుంటున్నాడు. వీడు ఇచ్చిన రక్షణ అది జెండా కట్టి ఎగురుతుంటాడు తెలుసా మనోడు. లేకపోతే వాడి ముందు కొడుతుంటాడు, లేకపోతే ఎగురుతుంటాడు, వాడి ఇష్టం. ఇంకా అబ్బాయి ఏమన్నా అట్లుంటది అంతే కదా. అంతే. కార్యకర్త మెడలో జెండా ఎత్తి ఓటేస్తాడండి, పాపం వేస్తాడండి, వేస్తాడా? ఆడికి ఎప్పుడు ఏమనిపిస్తుంది చేస్తాడు. మృతుల పునరుద్ధానమును ఎంతకాలం చెబుతామండి? మరి చస్తే బ్రతుకుందని. ఆడు ఫస్ట్ ప్రసంగంలోనే అర్థమైపోవాలా నాకు మరొక బ్రతుకుందని. ప్రతి వారం సభల్లో, టీవీల్లో, ఫోన్లు, అది ఎంతకాలం అండి? నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక ఇవి లేకుండా ఏ సంఘములోనైనా ముందుకు పోయినటువంటి బోధ ఉన్నదా? క్రీస్తుని కూర్చున్న మూలోపదేశము మాని మన టైటిల్ అదే ఈ రోజున. మూల పాఠాల బోధలో మూలాలు దొరుకునా? మూలమనగా 4:11 అపోస్తల కార్యములు. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయను. మూల పాఠాలు ఎప్పుడు చూసిన బాప్తీసము, హస్త నిక్షేపణము, పునరుద్ధానము, నిత్యమైన తీర్పు మరలా వేయక. మరలా అంటే చెప్పింది చెప్పకరా నాయన. కొత్తది ఏమి లేదరా దేవుళ్ళు. కొత్త అంటే మీరు అది కాదు, ఇంకా లోతైన జ్ఞానం ఏమి లేదా? అదే వేస్తావా ఊరక? ఎప్పుడు చూడు నా స్వామి రంగ అదే. క్రీస్తుని కూర్చున్న మూలోపదేశములు మానాడా? ఏడ మానింది ఏ మాల సంపూర్ణ మగుటకు సాగిపోదుము. కంప్లీట్ మ్యాన్ రామరాజు డ్రెస్ చేసుకుంటే అవునా? పంచె కడితే కంప్లీట్ మ్యాన్ అయిపోతారా? వైట్ అండ్ వైట్ అయితే కంప్లీట్ మ్యాన్ అయిపోతారా? ఇప్పుడు అయ్యే యాడ్లు వస్తున్నాయి. కంప్లీట్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? డ్రెస్ చేస్తే కంప్లీట్ మ్యాన్ అయిపోతాడా? కంప్లీట్ మ్యాన్ అంటే ఈడు కంప్లీట్ మ్యాను. ఇప్పుడు చెప్పండి, ఎవడు సన్ ఆఫ్ గాడ్? ఎవడరా? ఈడు సన్ ఆఫ్ గాడ్. అది టైపింగ్ ఏముందిరా? బొచ్చు మీద, నెత్తి మీద బొచ్చు ఎంత ఉందో అన్ని యాప్లు ఉన్నాయి. ఏదో అంటే ఒకటి దొరికింది అంతే, లెటరింగ్ కొట్టుకోవడానికి. పెద్ద విశేషం ఏం కాదు అది. ఇది ఈజ్ ద కంప్లీట్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. దాని అర్థం అది. ఇంగ్లీష్ అర్థాలు రాక, బైబిల్ అర్థాలు తెలియక, బ్రతుకు విలువ తెలియక, ఎందుకో అర్థం కాక, ఏమైపోతున్నావో తెలియక, అరే క్రైస్తవ్య మొత్తం ఇస్తరాక అయిపోయాలా? మొత్తం ఇస్తరాక గుద్దటం వచ్చొచ్చింది పీకేస్తాం, గుద్దటం వచ్చొచ్చింది పీకేస్తాం, పోద్ది బోధడితే కుక్క ఆగిద్ది. అయిపోయింది. ఇవి లేకుండా ఏ సంఘం చెప్పింది చెప్పండి? ఇవి లేకుండా ఏ సంఘం చెప్పింది? దేవుని మనసు ఎప్పుడైనా మీరు పిల్లగాళ్ళకు నేర్పుతున్న విధానం కానీ, మనం ప్రస్తావించిన విధానంలో కానీ, నమ్మండి అమ్మ దేవుణ్ణి, అసలు ఉంటుందండి అక్కడ? ఉంటుందండి? ఫైట్. ఆత్మతాపం ఉన్నవాడు మాత్రమే దేవుడి గురించి ఆలోచన ఉంటాడు. మిగతా వాళ్ళు అంత బొక్కగాలే కదా, బొక్కగాలే. అది అంటే అర్థం ఏంటి? ఏమీ ఉండదు. అది ఏమంటుంది చెప్పండి మీరు? అదే చెప్పట్లా? నక్షత్రం చూస్తే అటుపోయింది, లోపల కలిసిపోయింట జ్ఞానం. మళ్ళా అమ్మో ఇక్కడ కాదు వచ్చి చెప్పి ఇటు వచ్చారంట. మళ్ళా అంటే ఎట్ట పోయి ఎట్టొచ్చారా? ఒరే, నీ చుట్టూ ఉన్నోళ్ళు ఎంత ఎదవలో నీకు తెలియాలంటే ఒక జ్ఞానం అక్కడికి వెళ్ళి కెలకాలి. కెలికాడంతే. అక్కడ పిల్లలు పెద్దలు అయిపోయారు, ఎవరు లేరు, ఈడేంది మళ్ళీ పిల్లగాడు అంటాడు. ఏదా అన్నప్పుడు మత్తి విడిగింది. అప్పుడు మత్తు వదలరా నీతిరా, మత్తి వదలరా అంతే. శాస్త్రీయ పరిచయం మొత్తం ఉందయ్యో. ఎవని నువ్వు చిన్న గ్రామాలే కాదా, ఎరుసలేమా ఉందయ్యా. మరి నాకు ఎందుకు చెప్పలేరు మీరు? ఎందుకు చెప్పరా?
శాలరీ కట్టు తల కట్టు, ఇంకా రాదు మంచి మూడు ఉండడం సరిపోయింది, లేకపోతే శిరశ్ఛేదనం అయ్యేది, అక్కడ దోవలు తీరిపోయేది. అది నువ్వు రాజు అనుకుంటున్నావేమో, నువ్వు ఎంత ఎదవో నేను చెప్తానని ఆ జ్ఞానం వెళ్ళి అప్పుడు మరలా వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అది రెచ్చగొక్క. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దైవ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా దైవావేశంతో కూడుకుని ఉంది. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఎవ్రీ రెఫరెన్స్ అనేది దేవుడు ఫైర్తో పెడితే ఈడేమో మొత్తం ఏసీలో వాక్యం చల్లగా అయిపోతుంటే సంఘం, నీరు గారిపోతుంటే సంఘం. ఫైర్ ఏదండి సంఘాన్ని? సంఘం ఆడ ఉంది కదా, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఆవేశం ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుందా? ఆవేశం ఎలా ఉంటుంది చెప్పండి? ఈడ్స్తంతే అడవి పడుద్ది. అది ఆవేశం. అది ఎలా ఉంటుంది? వాక్యం చదువుతుంటే నవనాడులు లేవాలి, తెలుసా? అది వాక్యం చదవటం అంటే. ఎందుకు దేవుడు ఇంత బాధతో రాశాడు? ఎందుకు దేవుడు దీన్ని ఇలా రాశాడు? ఎందుకు దేవుడు దీన్ని ప్రస్తావించాడు? ఎందుకు అన్నది మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అబ్బాయిడు తాపం కలిగి ఉన్నాడు, ఆత్మతాపాన్ని. సోల్ఫైడ్ ఆత్మ మంటతో ఉన్నాడు. వీడికి ఇప్పుడు జ్ఞానం ఇవ్వాలి. పైనుండి వచ్చు నీ అమ్మో నీ అయ్యో మరొకటి నేర్పుతూ వచ్చే జ్ఞానం కాదు ఇది. నువ్వు ఫస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉండాలా, అప్పుడు దేవుడు ఇస్తాడు. అది జ్ఞానం అంటే. అది ప్రియమైన దేవుని పిల్లలు. ఏదండి ఏ సంఘం చూసినా సప్ప అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లలు. చాలా బాధేస్తుంటుంది నాకైతే. అది అందుకే నేను మేలుకొల్పటానికి ఈ విధమైన ప్రయత్నం అయితే జరిగిస్తూ ఉంటాం. అడ్వాన్స్ ప్రయత్నంలో ఉంటుంటాం, నెలల ముందు అడ్వాన్స్గా ఉంటుంటుంది. అది కనుక మూలపాఠాల బోధలో ఎప్పటికీ కూడా మూలం దొరకదు. మూలం దొరకకపోతే బ్రతుకు శూన్యం అయితే పరలోకం దక్కదు. పరలోకం దక్కకపోతే భూమి మీద వేస్ట్ బ్రతుకు. అది కాబట్టి బంగారంతోనో వెండితోనో రాగుతోనో చమత్కార కల్పన కథలతోనో దేవుని మనసును కట్టను అని దేవుడికి మాట ఇచ్చినాక మన సంఘాన్ని కట్టాం. అదే మీరు మీ ద్వారా చెప్పిస్తున్నాం, మీకు నేర్పుతున్నాం. ఎంతటి వాడిని సరే ఖాతరు చేయకుండా ప్రసంగం చేస్తున్నాం. ఎవ్వడు ఏమీ పీకలేడు. అది మనం చాలా స్ట్రాంగ్. వాక్యం అంత గొప్పది. కాబట్టి రానివాడు మాత్రమే, వచ్చినవాడు దేవుడు కొరకు ఎలాగే ఉంటాడు. రానివాడు ఏమంటాడు తెలుసా? అంతే, ఇంక వాళ్ళ లక్ష్యం అంటాడు. ఆత్మ లేదంటే, ఆత్మ లేకపోతే ఇన్ని సంగతులు ఎలా చెప్తాడు? ఆత్మ లేదు నిజమే, ఇన్ని సంగతులు ఎలా చెప్తాడు? ఇప్పుడు ఇన్ని సంగతుల ఫైర్ లేదా? మరి ఇన్ని సంగతుల ఫైర్ ఉన్నప్పుడు నువ్వేంద్రా ఊరికే బొచ్చా బోలవని ప్రసంగిస్తావు? మరి నీలో ఆత్మ లేదా? నాలో ఆత్మ లేదా? ఎవరిలో ఆత్మ లేదు? ఎవరిలో ఆత్మ లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇగో ఇలాంటివన్నీ వస్తుంటాయి, ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి. అందుకనే ఎంతమంది ఉన్నా సరే వీడిపోయినాక ఆడు రాని వాళ్ళ మిస్సెస్సో, లేకపోతే అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్సో, లేకపోతే మరొకటో మళ్ళీ ఆ సంఘంలోకి వచ్చి కూర్చుంటాడు. మనం మోకాల కింద టవలేసుకొని ప్రార్థన చేయించుకుంటాం. అది మనం ఆలోచిస్తామా? వాడికే రారా యాదవకి, వీడికి రారా, ఈ బతికి అనుకుంటాం మనం. అనుకో. కనుక సంఘాల్లో గట్టిగానే తిష్ట వేశాడు. ఎందుకంటే ప్రారంభంలో చెప్తాడండి, ఒక అద్భుతమైన ప్రసంగం మాట ఉంటుంది. కంప్లీట్గా వాడి డైరెక్షన్లో సంఘం నడుస్తుంది అంటే ఆ పదం నాకు అనిపించింది. నాయన ఏంటి ఈ మాట ఇలా రాసావేంటి? ఏంటి వాడి ఆధీనంలో ఉందా? కంప్లీట్గా వాడి ఆధీనంలో రన్ అవుతుందట ప్రసంగం రెండు. ఎలా వస్తాయి, అప్పుడు చూద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మూలపాఠాల బోధలో ఎప్పటికీ కూడా ఆ సంఘములో ఉంటున్న వాడికి కానీ, ఆ సంఘంలో ఉంటున్న కాపురనే వాడికి కానీ పరలోకం నిల్లు. 100% చెప్పటం మన బాధ్యత. కాపాడుకుంటే వాడు రక్షింపబడతాడు, లేకపోతే భక్షింపబడతాడు. కాల్చుకుని అంటాడు దేవుడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ మంట ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకనే భూమి మీద చాలా విషయాలు
జ్ఞానంగా చెప్తాడు దేవుడు. ఎవరికైనా ఒళ్ళు గాలిపోతే మీరు చూడండి, ఒళ్ళు బాగానే ఉంటుంది, అక్కడక్కడ బొబ్బలు వస్తాయి, చల్లగాలి తగులుతుంటే సల్ల 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 ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంటాడు, మంట 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 అంటుంటాడు. అసలు వాడికి కనపడుతుంది మంట, కానీ మనకు మాత్రం కనపట్లా. అప్పుడు మనం దుప్పట్లు కప్పి ఓర్చుకోవచ్చు. ఏం ఓర్చుకుంటారు నువ్వు? నీకింత దెబ్బ తగిలితే అర్థమైంది. అది ఏకంగా ఒళ్ళే కాలిపోయింది. ఆఫ్టర్ ఆల్ శరీరం కాలితేనే మంట లేని భాగాన్ని చూసి వాడి మంట ఏంటో అర్థం చేసుకోలేని వాడికి ఆత్మని కాలుస్తున్నప్పుడు ఆ మంట ఎలా ఉంటుందో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఇక్కడ తెలుసా, చల్లగాలి తగిలితే మంట, ఫ్యాన్ వేస్తే మంట, మంట 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 అంటాడు. ఇది అర్థం కాదండి లోకానికి? కంటి ముందుగా కనబడుతుంది, అర్థం కాదా? అర్థం అవ్వాలి ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అగ్ని ఆరదు, ఆత్మ సాపు. అగ్ని ఆరే ప్రసక్తి లేదు, అదన్నా ఆగిపోయింది, ఇది ఆగదు, ఇంకా మండుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు చాలా బాధతో తన కుమారుని పంపి ఇంత జ్ఞానవంతమైన ఆలోచన మానవాళికి నేర్పి శిష్యులు తయారు చేసి ప్రపంచానికి జ్ఞానాన్ని పంచండి అయ్యా అని వాళ్ళని పంపి వాళ్ళ ద్వారా వారసులుగా, బిలీవర్స్గా, ఫాలోవర్స్గా ఈ రోజున రకరకాలుగా మనల్ని ఎన్నుకొని మన ద్వారా కూడా ఇలాంటి సంగతులు కొన్ని నేర్పండి అని లోకానికి పంపితే మొత్తం వెన్నపూస గాయాన్ని దశలు రాస్తున్నారండి. వెన్నపూస వస్తే సప్పని తగ్గిద్ది అంట, గాయం తగ్గిద్ది, మరి మచ్చ అట్టగా ఉంది కదా. కాబట్టి ప్రియమైన పిల్లరా, పై పైన రోగాలని, పైనటువంటి బాధలని ప్రభువుని అడ్డం పెట్టుకొని తీస్తున్నాడు తప్ప శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఏమైపోతుందో అని మాత్రం ఎవడు నేర్పట్లేదు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ అంశం ఉద్దేశం అదే. మూలపాఠాల బోధలో మనకు ఎప్పటికీ మేలు జరగదు. మూలాలు దొరకనప్పుడు, మేలు జరగనప్పుడు బ్రతుకు ఆగమ్య గోచరం. అనేక సంఘాలను పట్టబడ్డారండి. సెంటిమెంట్గా కొందరు, లేకపోతే మరొక రకంగా కొందరు, బద్ధకంతో కొందరు, ఇలా ఏ కేడర్కైనా తప్పదు. అందుకే యేసుక్రీస్తు అన్నీ నేర్పి సిలువలో ఉండి ఏం చెప్పాలా అని అనుకుంటూ 6వ మాటలో యోహాను సువార్త 19:30 తల వంచి ఆత్మను అప్పగించాడు. అర్థం ఏంటి? దాన్ని మళ్ళీ ఎక్కడికి కూడా అటు ఇటు జరగకూడదు. అప్పగించడం అంటే బాధ్యతని నిర్వర్తించి తిరిగి మళ్ళా నీకు ఇస్తున్నా, ఇదిగో, అది అప్పగించడం. మన లోకంలో అప్పగింతలు కాదు, ఈ అప్పగింతలన్నీ కప్పగంతులే. అదే ఆ చేతులు పెడతామా, 3 నెలలకే అమ్మాయి ఎడాకులు కావాలంటుంది. ఎందుకంటే అన్న అసలు అంతే అయిపోయి ఫుల్. కనుక ఈ అప్పగింతలు కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది లోకంలో. అవన్నీ అప్పగింతలాడి. కాబట్టి ఈ లోకంలో అప్పగింతలు కాదు. ఆత్మను అప్పగించాలంటే ఆత్మతాపం కలిగి నువ్వు ఉండాలి, లేకపోతే అంతే. కాబట్టి అలాంటి వారిని మేలుకొల్పటం కొరకే ఎంతటి ప్రయాణమైనా చేయడానికి దేవుని మనసు ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. రేపు ఆదివారం, వచ్చే ఆదివారం నిత్య బోధలో కానరాని సత్యలోతులు. నిత్య బోధ అంటే ఎప్పుడు చూసినా బోధే, కానీ లోతులు మాత్రం లేవు. ఆత్మకు గోతులు తెస్తున్నాడు అక్కడ. అంశంతో వద్దాం. నెక్స్ట్ ఫ్రైడే అయిపోతుంది, మ్యాక్సిమంగా క్లోజ్ చేశాను. తర్వాత ఒక 3-4 మెసేజ్లతో 7వ మాట క్లోజ్ చేస్తాను. అక్టోబర్ 2 ఆదివారంతో మనం ఒక మహాలోకానికి, ఆనందదాయకమైన ప్రదేశానికి ప్రయాణం అవుదాం. దేవుడి ప్రసంగాన్ని దీవించి అనేక మందికి ఉపయోగపడేలాగా ఆశీర్వదించుగాక. ఆమేన్.